ఓం అస్మద్గురుభ్యో నమ. హరి ఓం. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణాన్నవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతదితరాన్ తృణాయ మేనే अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना. भूतं सरश्च महदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालितीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्. అయితే శ్రీ చెప్పేది श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षात् क्षमां करुणय कमलामिवान्यां गोदामनन्यशरणं प्रपद्ये. गोदामनन्यशरणं ప్రపద్యే. అద్భుతమైన శ్లోకం. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీం. వేదాంత దేశకులు అనుగ్రహించినటువంటి భాగవత గోష్ఠికి స్వరూపానురూపంగా దాసోహ తెలియజేసుకుంటూ అడియన్ రామానుదాస. రేపటి నుండి ధనుర్మాసం ప్రారంభం. ఉం? ధనుర్మాసం యొక్క విశిష్టత ఉపనిషత్తుల్లో ఎలా చెప్పబడింది, మార్గశీర్షం అంటే ఏమిటి, ఇలాంటి విషయాలు రేపటి రోజున భగవత్ సన్నిధిలో చూద్దాం. రేపటి నుంచి రోజు ఈవినింగ్ 7 to 8 ప్రవచనం. శ్రీరామాలయం ఎంఐజీ బిహెచ్ఎల్ అక్కడ. ఈ రోజున అవతారిక, అసలు తిరుప్పావై అంటే ఏంటి, ఎందుకు ఈ ప్రబంధం వచ్చింది, గోదా అంటే ఎవరు, ఆండాళ్ అంటే ఎవరు, ఎందుకు అవతరించింది ఈమె, ఇలాంటి విషయాల్ని యథాశక్తి యథామతి సేవించుకునే ప్రయత్నం చేద్దాం. మీలో చాలామంది కొన్ని సంవత్సరాల నుండి చక్కగా తిరుప్పావై వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉండవచ్చును. కొందరు ఈ సంవత్సరమే మొదలు పెట్టాలి అని అనుకోని ఉన్న వాళ్ళు ఉండవచ్చును. ఏదేమైనా ఫండమెంటల్ థింగ్ ఏంటంటే, అసలు ఈ ప్రబంధం ఎలా వచ్చింది, ఎందుకు ఇవ్వాలనుకుంది అమ్మ, ఇది తెలుసుకోకుండా నేరుగా చాలామంది తిరుప్పావై వ్రతం స్టార్ట్ చేస్తారు. దాంతో ఏమవుతుందంటే ఏదో ఒకటి రెండు భాషలు అర్థమవుతాయి. తర్వాత గోదాదేవి వస్తుంది, వాడు నిద్ర లేపుతుంది. ఎంత ఏంటి అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు ఎందుకు నిద్ర లేపాలి, పోనీ కృష్ణుని కలవాలంటే ఏకాంతంగా తను వెళ్ళి కలవచ్చు కదా, ఇంతమందితో ఎందుకండి. ఫర్ ఎగ్జాంపుల్ మనందరం శ్రీరంగంలో ఉన్నాం, ఉం? తులసిధామంలో అందరం ఉన్నాం, ఒక 150 మంది ఉన్నాం. ఎవరో ఒకరు వచ్చి మెల్లగా చెప్పారు, ఏంటి పక్క రూమ్లో జిఎస్ స్వామి వారు ఏం చేస్తున్నారు అని. పక్క రూమ్లో జిఎస్ స్వామి వారు ఏం చేస్తున్నారు, వారు ఏదో అనుగ్రహిస్తున్నారండి. ఆ? వచ్చిన వాళ్ళందరికీ ఏదో డాలర్ ఇస్తున్నారు, రామాయణ డాలర్ ఇస్తున్నారు. చెప్తారా మీరు ఎవరికైనా? ఫస్ట్ మీరు వెళ్ళి తెచ్చుకుంటారు. చెప్తే ఇంతమంది వెళితే ఆ డాలర్ వస్తుందో రాదో తెలియదు వాడికి. ముందు మనం వెళదాం, వెళ్ళి ఆ తీర్థగోష్ఠిలో ఆ డాలర్ తీసుకొని వచ్చి డ్రా చేద్దాం, వచ్చే వాళ్ళకి వస్తుంది, లేకపోతే లేదు కదా. ఇట్లా ఏం ఉండదు. ఏంటి గోదావరి కృష్ణుడి యొక్క అనుభవాన్ని వీళ్ళందరినీ లేపుకోవడం ఏంటి, వీళ్ళందరినీ తీసుకెళ్ళడం ఏంటి, ఇదంతా కొంచెం ఏదో ఒక మలయాళం సినిమా లాగానే ఉంటుంది తప్ప తిరుప్పావై ఏదో వెళ్ళామా చూసామా వచ్చామా పొంగల్ తిన్నామా అంటే ఉంటుంది తప్ప వేరే ఏమీ ఉపయోగపడదు. కానీ కానీ అవతారికి మనం సేవిస్తే నిజంగా అసలు ఎప్పుడెప్పుడు ఏ పాశురం వస్తుంది, ఏ పాశురంలో గోదాదేవి ఏం చెప్తుంది విశేషాలు,
ఇవన్నీ బాగా మనకు ఆసక్తిగా వంటబడతాయి అన్నమాట. మనం వినడానికి మన మనసు మనకు సహాయం చేస్తుంది. కాబట్టి అవతారిక ఇదివరకు విన్నవాళ్ళైనా పర్వాలేదు. మళ్ళీ వినటంలో తప్పేం లేదు. మీకు బాగా గుర్తుంటుంది. మొట్టమొదటిసారి వినేవాళ్ళు శ్రద్ధగా వినండి. తెలిసిన వాళ్ళకి కూడా ఇంకో శ్రద్ధగా వింటే ఏదో ఒక్క తెలియని విషయమైనా తెలుస్తుంది. ముందుగా గోదాదేవి అవతారం ఎందుకు? గోదాదేవి అవతారం ఎందుకు? ఎప్పుడు వచ్చింది ఈ అవతారం? కలియుగం ప్రారంభమైనటువంటి కాలంలో సుమారు 5127 సంవత్సరాలు రఫ్గా మన పంచాంగం ప్రకారంగా కలియుగం ప్రారంభమై అన్ని సంవత్సరాలు అవుతుంది. 2025 అనేది ఇంగ్లీష్ క్యాలెండర్. 5127 అనేది మనకు 127 ఆర్ 128 ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ అంతే ఫిగర్. అది మనకు పంచాంగం ప్రకారంగా. కలియుగ ప్రారంభంలోనే మనకు భట్టనాథుల అవతారం. వీళ్ళందరూ ఎవరు? ఆళ్వార్లు, నారాయణ పరాయణాహ అని మనకు భాగవతంలో వస్తుంది. క్వచిన్ క్వచిన్ మహాభాగే నారాయణ పరాయణాహ తామ్రపర్ణి నదీ యత్ర. భాగవతంలో మనకు ప్రమాణం ఉంది. ద్వాపర యుగాంతంలో కొందరు, కలియుగం ప్రారంభంలో కొందరు నారాయణ పరాయణులు అవతరిస్తారు అని. లిటరల్గా ఆళ్వార్ అని ఉండదు, ఎందుకంటే ఆళ్వార్ అనే పదం ద్రావిడ పదం. దానికి సమానమైన సంస్కృత పదం నారాయణ పరాయణాహ అని మనకు భాగవతంలో వస్తుంది. ఈ నదీ ప్రాంతాల్లో వాళ్ళు అవతరిస్తారు అని. దాని మీద కొద్దిగా మనం రీసెర్చ్ చేయగలిగితే ఆ నదీ ప్రాంతాల దగ్గరే ఈ ఆళ్వార్ల అవతారాలు కూడా ఉంది. అది కూడా సమన్వయం చేసుకుని ఎప్పుడున్న ఒక రోజు మనం అనుభవించే ప్రయత్నం చేద్దాం. భాగవతంలో ఏ శ్లోకంలో చెప్పబడింది, ఆయా శ్లోకంలో ఉన్నటువంటి నదుల పేర్లు ఏమిటి, మనకు ఆళ్వార్ల చరిత్ర గురు పరంపర ప్రభావంలో ఎలా ఉంది, ఇవన్నీ మనం చూద్దాం. బట్ ఏదైనా ప్రమాణం అయితే ఉంది. నారద మహర్షి చెప్తారనమాట నారాయణపురంలో అవతరిస్తారు అని. ముకుందాచార్యులు అనే ఒక మహానుభావుడికి శ్రీమన్నారాయణ యొక్క గరుడాంశ సంభూతులుగా భట్టనాథులు జన్మిస్తారు. శ్రీవిల్లిపుత్తూరులో భట్టనాథులు అని పేరు పెడతారు వారికి. వారు చక్కగా వారి తండ్రి గారి దగ్గర అనేకమైనటువంటి విద్యలు నేర్చుకుంటూ దినదిన ప్రవర్ధమానమై ఎప్పుడు ఆ విష్ణుయందే తన మనసును నిలిపేవారు. తన విష్ణునందే తన చిత్తమును నిలిపేవారు. కొంతమందికి వాళ్ళు వాళ్ళు చేసే పనులను బట్టి కూడా పేర్లు వస్తూ ఉంటాయి కదా. అలాగే భట్టనాథులు అని వీరికి పేరున్నప్పటికీ కూడా వీరి చిత్తం ఎప్పుడూ విష్ణువు మీదనే ఉంది కాబట్టి విష్ణు చిత్తులు అని ఒక నామం. విష్ణు యొక్క చిత్తంలో కూడా ఈయనే ఉన్నారు. విష్ణు యొక్క మనసులో కూడా వీరే ఉన్నారు కాబట్టి మనం నారాయణ పదం చెప్పుకునే గుర్తుందా? తత్పురుష సమాసము, బహువ్రీహి సమాసము అని, రెండు రకాల అర్థాల్లాగా. అలా వీరి మనసులో ఎప్పుడు శ్రీమన్నారాయణుడే, ఆయన మనసులో కూడా వీరే. అదే విష్ణు చిత్తులు అని ఒక సార్థక నామధేయం వీళ్ళు చేసేటువంటి పనులను బట్టి. అలా వారు చక్కగా తండ్రి వద్ద అనేక విషయాలు వింటూ అలా మరి ఏం చేసేవారు వారు? ఓ పెద్దగా వేదాలయం వల్ల వేస్తూ కైంకర్యం, వెరీ సింపుల్ లైఫ్ అన్నమాట. చాలా సింపుల్ లైఫ్. ఆ శివలిపుత్తూరులో ఒక చక్కటి బృందావనం ఏర్పాటు చేసి రకరకాల పరిమళ భరితమైనటువంటి పుష్పాలను పెంచుతూ, తులసిని పెంచుతూ పెరుమాళ్ళకి మాల గడుతూ కైంకర్యం చేసేవారు. మాల కైంకర్యం చేసేవారు. దీనికి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా అండి? భట్టనాథులు లేదా విష్ణుచిత్తుల వారు ఈ కైంకర్యమే ఎందుకు చేస్తున్నారు అంటే వారు భాగవతంలో ఒక విషయాన్ని విన్నారు. బలరామకృష్ణుడు ఇద్దరు మధురా నగరానికి వచ్చిన తర్వాత ఎందుకు వస్తారు? అక్రూరుడు పిలుచుకొని వస్తాడు. దేని కొరకు? వాళ్ళ మేనమామ కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడని ఆహ్వానించారు. వస్తున్నారు. మరి ఆ సిటీలోకి ఎంటర్ అవుతూ ఉంటేనే కొద్ది కొద్దిగా మెల్లమెల్ల వస్తూ ఉంటే అక్కడ ఒక గుడిసెలో పుష్పాలు అల్లుతూ మాలా కైంకర్యం చేసేటువంటి మాలాకారుడు, అపరిమితమైన భక్తి కృష్ణుడు అంటే. ఆయన్ని వెతుక్కుంటూ వెళ్తాడు ఈయన. సిటీలో ఈయన ఉన్నాడు కంసుడు రాజభవనంలో. ఎక్కడో అవుట్స్కట్స్లో మారుమూలలో ఈయన ఉన్నాడు. అయినా సరే తన భక్తుడు ఎక్కడున్నాడో మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ భగవంతుడిని ఎవరు ప్రేమిస్తారు
అటువంటి వాడిని వెతుక్కుంటూ వస్తాడు పరమాత్మ. అలా వెళ్ళాడు ఈయన. వెళ్ళినప్పుడు ఆహా, చాలా ఉబ్బి తబ్బిబ్బైపోయి రకరకాల మాలల్ని సమర్పించి, ఇది బాగుంటుంది కృష్ణ నీకు, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని చాలా ప్రీతితోని సమర్పిస్తాడు. పొంగిపోతాడు కృష్ణుడు, చాలా పొంగిపోతాడు కదా. ఆ వృత్తాంతాన్ని విన్నటువంటి మన విష్ణుచిత్తుల వారు మాలా కైంకర్యం చేయాలి అనుకున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి కైంకర్యం. తిరుమలలో కూడా కొంతమంది సేవకు వెళ్ళినప్పుడు వాళ్ళని నియోగిస్తారు ఇలాంటి పనులకు కదా. అతి సుకుమారమైనటువంటి పుష్పాలని మనం చక్కగా మాలలాగా అల్లి పెరుమాళకు సమర్పించడం అంటే ఒక 1000 రూపాయలు, రూ. 1,00,000 పెడితే మాలలు బయట కట్నం కూడా వస్తుండొచ్చు, వస్తాయి కూడా. అది కాదు కదా. మనం ప్రీతితోని భగవన్నామాన్ని చెబుతూ అందులో లీనమవుతూ చేసే కైంకర్యం చాలా విశేషం. ఆ కృష్ణుడికి ఇది ఇష్టము అని భావించి వీరు కూడా అదే కైంకర్యం చేస్తున్నారు. ఎవరు? విష్ణు చిత్తులు. ఎవరు? విష్ణు చిత్తులు. భట్టనాథులు విష్ణు చిత్తులు ఇద్దరు ఒకటేనా, వేరు వేరా? ఒకటే. ఒకటి. ఓకే. మరి పెరియాళ్ళు వారని పేరు ఎందుకు వచ్చింది వారికి? సరే. ఇలా కైంకర్యం చేస్తున్నప్పుడు మధురా నగరంలో వల్లభరాయుడు అనే రాజు పరతత్వ విచారణ చేయాలి అని ఒక సభ తీరుస్తాడు. అనేక ప్రాంతాల నుంచి పండితులు వస్తారు వాదించడం కొరకు, పరతత్వము ఫలానా ఫలానా అని చెప్పడం కొరకు. ఆ సందర్భంలో ఈయనకి ఇవన్నీ ఏం పట్టదనమాట, అవుట్ ఆఫ్ స్కోప్ ఇవన్నీ. మన విష్ణుచిత్తుల వారు ఇవన్నీ ఏం ఫాలో అవ్వరు. నో న్యూస్ పేపర్, నో వాట్సాప్, నో ఎఫ్బి, నో టీవీ. ఓకే. న్యూస్ అందరికీ బయట. ఆ రోజుల్లో ఏదో వర్తమానం ఉండేది, వాళ్ళందరూ వెళ్ళారు. పెరుమాళ్ కళలో కనిపించి చెప్పారు, ఇలా రాజుగారు సభ తీరుస్తున్నారు, పరతత్వ విచారణ చేయటం వరకు మీరు వెళ్ళి విచారణ చేయండి, నిరూపించండి అని. అయ్యో స్వామి, ఏదో మాలా కైంకర్యం చేసుకునేవాడిని, నాకు వాటి గురించి ఏం తెలుసు అండి, నాకు ఆ శాస్త్రాల మీద దగ్గర చదువుకోలేదు. ఆ, అంతకన్నా నేను అలాంటి వాడు వెళ్ళి ఏం చేయగలడు అంటే, ఓహో, ఈ మాలా కైంకర్యం కూడా మీరే చేస్తున్నారా అంటారు పెరుమాళ్. నేనే చేస్తున్నానంటే, పెరుమాళ్ లోపలుండి సంకల్పం కలిగితే కదా అండి మన పని చేసేది. మరి నేనే చేస్తున్నానంటే ఏంటి? వెంటనే రియలైజ్ అవుతారు. రియలైజ్ అయ్యి, స్వామి ఆజ్ఞాపించండి, మీరు చక్కగా వెళ్ళండి, మీ నాలుక మీద నేనే ఉండి అన్ని పలికిస్తాను అంటాడు పెరుమాళ్. మీరు వెళతారు. ఆ వల్లభరాయుడు రాజు పక్కన ఉన్నటువంటి ఒక మంత్రి సెల్వానంబి, వారు చక్కగా సాధారణంగా ఆహ్వానం చేస్తారు, కూర్చుంటారు. ఆ సందర్భంలో అనేక మంది పండితులు ఫలానా వారు పరతత్వము, ఫలానా వారు పరతత్వము అని చెప్తారు. కానీ ఎవరు పరతత్వము, ఏది నిజమైనదో, అది సరి అయింది అయితే ఆ వాదన నిజము అని చెప్పడానికి ఒక గుర్తు ఉంటుంది. ఏమిటా గుర్తు? ఈ పండితులకు ఇచ్చే బహుమానం ఒక మూటలాగా కట్టి పైన వేలాడదీస్తారు. అది కింద పడిపోతుంది ఆటోమేటిక్గా. అది ఎలా అని అడక్కండి. ఇప్పుడున్న టెక్నాలజీ వేరు, అప్పుడున్న మంత్రం వేరు. తిరువనంతపురంలో నాగబంధం విన్నారా లేదా? ఒక మంత్రంతో దాన్ని బంధించారు. దానికి విరుడు మంత్రం ఉంటే అది ఓపెన్ అవుతుంది. అన్నీ మనకు తెలవాలని రూల్ ఏం లేదు. మన మన నాలెడ్జ్కి బియాండ్, మన సెన్సరీ ఆర్గాన్స్ గ్రహించలేని ఎన్నో విషయాలు శాస్త్రంలో ఉన్నాయి. అలా ఏదో మంత్రించి పెట్టుంటారు. సరి అయినది ఏదో చేరినప్పుడు అది మూట కింద పడాలి. వీడు ఎవరు మాట్లాడినా కింద పడదు. ఆ సమయంలో మన వాళ్ళు లేస్తారు, విష్ణు చిత్తుల వారు. పెరుమాళ్ళే అన్నీ పలికిస్తారు అద్భుతంగా. అప్పుడు శ్రీమన్నారాయణే పరుడు అని వీరు స్థిరీకరణ చేసి సిద్ధాంతం చేస్తారు. వెంటనే మూట కింద పడుతుంది. అప్పుడు పాండ్యరాజు స్వయంగా వారిని ఏనుగు అంబారి మీద కూర్చోబెట్టుకొని తాళం వేస్తూ ఊరేగిస్తాడు. పల్నాడు ప్రబంధంలో మీరందరూ విన్నారు. రైట్. అలా ఆ సందర్భంలో మరి పెరుమాళ్ దర్శనం ఇచ్చినప్పుడు స్వామి అనేకమైనటువంటి ప్రాపంచిక విషయాలతోని పరిగెత్తేటువంటి జనాలున్నటువంటి లోకం ఇది. నీ యొక్క దివ్యమంగళ విగ్రహం, సౌకుమార్యం, సౌగంధ్యం, లావణ్యం, సౌందర్యం ఇలాంటి ఉన్నటువంటి దేహం మా దృష్టి పడితే నీకు అమంగళం కదయ్యా అని, పెరుమాళ్ళు మీరు బాగుండాలి అని పెరుమాళ్ళకే మంగళాశాసనం చేశారు కాబట్టి వారికి ఏం పేరు? ఆ? పెరియాళ్ళవారు అని పేరు. పెరియ అంటే పెద్ద అని. ఇక్కడ పెరియాళ్ళవారు అంటే ఆళ్వారులో పెద్దవారు వయసులో అని
అని కాదు అర్థం. అంతే కదా. మరి ముదులాళ్ళ వాళ్ళు ముందు వచ్చారు కదా. పొయ్యిగయార్ పూదత్తార్ పేయార్. కాబట్టి పెరుమాళ్ళు పెరుం ఆళ్ చాలా పెద్దవాడు ఆయన. తత్సమశ్చ అభ్యధికశ్చ దృశ్యతే. ఆయనకు సమానమైన వాడు కానీ ఆయనకన్నా ఎక్కువైన కానీ ఎవరు లేరు. అలాంటి వాడే ఎదురు పడితే ఏదో కోరికలు కోరుకోకుండా స్వామి నువ్వు బాగుండాలి అని కోరుకున్నారు. ఇంత విశాల హృదయం కలిగినటువంటి మహానుభావులు పెరుమాళ్ళకే మంగళాశాసనం చేసిన వారు కాబట్టి పెరియాళ్ళు వారు అనమాట. సరే, ఇలా వారు పెరుమాళ కైంకర్యం చేస్తుంటే ఒకనొక రోజున తులసి వనంలో ఒక బాలిక అయోనిజగా, అయోనిజ అంటే యోని సంబంధం లేకుండా, అంటే స్త్రీ పురుష సమాగమంతోని పిల్లలు పుట్టడం లౌకికంగా మనం చూస్తున్నాం. అలా ఏం లేకుండా యోని సంబంధం లేకుండానే ఎవరైనా పుడితే అయోనిజ అని అంటారు. ద్రౌపది అగ్నిలోంచి ఉద్భవించింది. సీత యజ్ఞ వాటికలోంచి ఉద్భవించింది. తులసి వనంలో లభించింది మన కోదై. ఆమె అవతరించింది. సరే, ఎందుకు అవతరించింది? దానికి కూడా ఒక కారణం ఉంది. పెరుమాళకు పాద సంహరణం చేస్తూ ఉంది పాలకడలో అమ్మవారు శ్రీదేవి భూదేవి. ఆయనకు తీరని కోరికలంటూ ఏమీ లేవు పెరుమాళకు. అన్నీ తీరని కోరికలే. ఎవరికైనా బాధ ఎప్పుడు ఉంటుందండి? మనందరికీ బాధ ఎప్పుడు ఉంటుంది? ఏమైనా కోరికలు తీరకపోతే బాధ ఉంటుంది. కొనాలనుకున్న వస్తువు కొనకపోతే, దక్కాలి అనుకున్నటువంటి వాడు దక్కకపోతే బాధ ఉంటుంది. కానీ పెరుమాళకు అవన్నీ ఏం లేవు. ఆయనకి ఏ బాధ లేదు. ఆయన ముఖంలో కించిత్ బాధ గమనించింది మన భూదేవి. ఆమె అడుగుతుందనమాట, స్వామి ఎందుకు అలా విచారంగా ఉన్నారు? ఏం లేదు, కర్మ వశం చేత వీళ్ళందరూ సంసార చక్రంలో పడి ఉన్నారు. ఏవం సంస్కృతి చక్రస్థే భ్రామ్యమాణే స్వకర్మభి. వీళ్ళందరూ ఈ కర్మ పరంపరలో చిక్కుకొని ఉన్నారు. అసలైన తత్వం ఏమిటి, అమృతమయం అంటే ఏమిటి, ఆనందమయం అంటే ఏమిటి తెలుసుకోలేకుండా వీటిలోనే ఉన్నారు. నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఎన్నో యుగాల్లో ఎన్నో అవతారాలు తీసుకొని ఎన్నో విషయాలు వాళ్ళకి చెప్పి చూశాను, కానీ ఏం ఉపయోగం లేకపోయింది అని బాధపడుతున్నాను. స్వామి ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అని భూదేవి. నేనే వెళ్ళి ఎంత ప్రయత్నం చేసినా అవజానంతి మూఢాహ అని కృష్ణుడు అన్నట్టు వీళ్ళందరూ నన్ను సజాతీయుడుగా ఉన్నటువంటి మానవుడు, ఆ కృష్ణుడా వసుదేవుడు కొడుకు అనుకున్నారు తప్ప సాక్షాత్ భగవంతుడిని ఎవరు గుర్తించలేకపోయారు. 7 సంవత్సరాల వయసులో ఇత్యుక్త్వేకేన హస్తేన ధృత్వా గోవర్ధనాచలం దధార లీలయా విష్ణు ఛత్రాకమివ బాలక. 7 ఏళ్ల వయసులో పెద్ద పర్వతాన్ని పట్టుకొని నిల్చున్నా కూడా ఈయన సామాన్యుడు కాదు అని గుర్తించలేకపోయారు. చిన్ని పిల్లవాడు అతి భయంకరమైనటువంటి విష సర్పాల పడగలపైన నాట్యం వేస్తున్నా కూడా తెలుసుకోలేకపోయారు. వసుదేవుడు కొడుకే అనుకుంటున్నారు. అలా ఈ మానవులను తొందరగా మారేవాళ్ళు కాదు దేవి. నువ్వు మాత్రం వెళ్ళి ఏంటి ప్రయోజనం? లేదంటే మీరు ఒక అవకాశం ఇవ్వండి, ఏం చేస్తావు వెళ్ళి అంటే, ఒకసారి మీరు నాకు సీక్రెట్ అని చెప్పారు ఒక మాట, అది నేను రివీల్ చేస్తానండి అని. ఏమిటా సీక్రెట్? ప్రళయకాల సముద్రంలో భూమిని దాస్తాడు హిరణ్యాక్షుడు. భూదేవి ప్రార్థన మేరకు శ్రీమన్నారాయణుడు వరాహ రూపాన్ని ధరించి ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించినప్పుడు భూదేవి అనేక ప్రశ్నలు అడుగుతుంది శ్రీమన్నారాయణుడి, అంటే వరాహమూర్తిని. భూదేవి అడిగిన ప్రశ్నలకు ఆ వరాహ పెరుమాళ్ చెప్పినటువంటి సమాధానమే వరాహ పురాణం. ఆ వరాహ పురాణంలో అడుగుతుందన్నమాట, స్వామి ఏది మీకు ఎక్కువ ఇష్టం? ఏం చేస్తే ఇలా ఇప్పుడు నన్ను ప్రళయకాల సముద్రంలోంచి కాపాడారు, బాగానే ఉంది. కానీ ఈ భూమిలో ఉండేటువంటి మానవులు ఉన్నారే, వాళ్ళు సంసారం అనే సముద్రంలో పడి చిక్కుకున్నారు. అయ్యో చాలా కష్టం కదా, వాళ్ళు ఎలా బయటికి రావాలి? ఏం చేస్తే మీరు తృప్తి పడతారు అంటే, హే దేవి విను, ఇది చాలా రహస్యం అని చెప్తారు పెరుమాళ్. దాని గురించి ఎవరు కీర్తిస్తారో స్వస్య చ కీర్తనం ప్రబదనం స్వస్మై ప్రసూనార్పణం.
శరణాగతి చేయటం, చక్కగా కీర్తన పాడటం, ఒక పుష్పం సమర్పించడం, ఇది నాకు చాలా ఇష్టం. మనం చెప్పుకున్నాం కదా అన్బిల్ దివ్యదేశంలో కైశిక మహాత్మ్యంలో, పెరుమాళ్ళని మనసా వాచా కర్మణ మనసులో భావించి మనం ఏదైనా ఒక కీర్తన పాడితే ఆ కీర్తనలో ఒక్కొక్క అక్షరానికి కొన్ని వేల సంవత్సరాల చొప్పున మనకు స్వర్గ సుఖాన్ని మనకు ఇస్తాడు పెరుమాడు. ఇక స్వర్గం అంటే సువర్గం వైకుంఠం అని కూడా అర్థం. ఆ? అది చాలా ప్రధానం. ఇది రహస్యం అని చెప్తారు. రహస్యము ఎవరికి చెప్పొద్దు అంటే దాని అర్థం ఏంటి? అందరికి చెప్పడం అని అర్థం. అందులో ముఖ్యంగా లేడీస్ చెప్తే అర్థం ఏంటి? అది బయటకు వస్తుందనే అర్థం కదా. కదా? అవునా కదా? దేవి సీక్రెట్ అని చెప్పాడు. కాబట్టి అది గుర్తుంది. సో నేను ఏదో చేస్తాను, మీలాగా యజ్ఞాలు చేయాలి, వేదాలు చదవాలి, ఇవన్నీ ఎక్కడవుతాయండి? ఇవన్నీ ఎక్కడవుతాయి? వాళ్ళకు ఉన్నదే పాపం 100 సంవత్సరాల ఆయుష్. అందులో సగం నిద్రకే పోతుంది. ఆ? ఓ సంవత్సరం తల్లి కడుపులో పోతుంది. పిల్లవాడు తెలియని స్థితి, ఆ తర్వాత శిశువు, ఆ తర్వాత యవ్వనము. ఆ? పిల్లవాడు యవ్వనంలో ఉన్నవాడు అమ్మాయిల వెంట పరిగెత్తడం, అమ్మాయిలు అబ్బాయిల వెంట పరిగెత్తడం, ఆ తర్వాత పెళ్ళిళ్ళు, పేరెంటాడు, ఓ నాన్న గందరగోళం. ఎప్పుడు వీడు పెరమాడని తెలుసుకోవాలి. అనంతావయ వేద, నేనేదో చేస్తాను, మీరు నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అన్నాడు. అలాగే అన్నాడు శ్రీమన్నారాయణుడు. అంటే అలా భట్టనాథులకు లభించింది. అలా ఆ తులసి పాత అవుతుంటేనే ఒక శ్రావ్యంగా చక్కటి గొంతు వినపడింది ఏడుస్తూ. ఏడుస్తూ వినపడటం ఏంటి? శ్రావ్యం ఏమిటి అంటే, తులసి ఎలా ఉంటుందండి పరిమళం? వేరు నుంచి పత్రం వరకు పరిమళం ఉంటుంది తులసికి. సాధారణంగా పరిమళం ఉన్న పుష్పాలకి వేరులో పరిమళం ఉండదు, రూట్స్లో. కానీ తులసికి మాత్రం వేరు నుంచి పై వరకు పరిమళం 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 కదా. అలాగే పుడుతూనే పరమాభక్తితో పుట్టింది. పింజాయ్ పడుతాళై ఆండాళై పత్తియుడున్నాళం వడుతాయి మనమే మెహళిందు అంటారు ఉపదేశరత్నమాలిలో మనవాళ్ళ మామూలు. కాబట్టి పరమాత్మనే మనసులో ఉంచుకున్న ఏడ్చినా కూడా చాలా శ్రావ్యంగా వినపడింది. ఎవరు అని చూస్తే చిన్ని పాప తీసుకుని వెళ్ళారు. ఆ శివెల్లిపుత్తూరులో ఉన్నటువంటి వడపెరుం కోయిల్ ఉడయాన్, వడపత్ర సాయి పెరుమాళ్. ఉత్తర వడమహాధామము. వడభద్ర సాయి అనగానే వెంటనే చిన్ని మర్యాకులు పెరుమాళ్ ఉంటారు అనుకోవద్దు. చక్కగా ఆదిశేషుడి మీద అద్భుతంగా వెంచేస్తుంటారు శివెల్లిపుత్తూరులో పెరుమాళ్. వర్ణ కలాపం పేరు విన్నారు ఎప్పుడన్నా? వర్ణ కలాపం కేరళ నుంచి కొన్ని ఔషధాలు తీసుకొచ్చి దాంతో కొన్ని రంగులు పొలిమి గ్రీన్ కలర్లో పెరుమాళ్ అద్భుతంగా పెంచేస్తుంటారు. అక్కడ ఆ పెరుమాళ్ దగ్గర తీసుకుని వెళ్ళి ఇలా లభించింది, ఏం చేయమంటారు అంటే, నీకు సంతానం లేదు కదా, ఈమెను పుత్రికగా చక్కగా పెంచుకో అంటారు. పేరు కూడా కోదై అని పెడతారు. ఈయన మాలాకారుడు కాబట్టి కోదై అని పేరు పెట్టారు. కోదై అంటే మాల అని ఒక అర్థం, పరిమళ భరితమైన కురులు అని ఒక అర్థం. కేశపాష అని కూడా కోదై అని ఉంది. అది ఎట్లా వస్తుందో అర్థం ఆడవాళ్ళ భాషలలో ఉంది, అది ఇంకెప్పుడన్నా చూద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ కోదై అంటే మాల అని అర్థం, గార్లాండ్ మాల. ఆయన చేసే పని అది కాబట్టి అలా పెట్టుకున్నారు. జనక చక్రవర్తి కూడా యజ్ఞవాటికకు భూమిని దున్నుతున్నప్పుడు ఆ నాగేటి చివరి నాగలి చాల నుంచి ఏర్పడింది, ఉద్భవించింది కాబట్టి సీత అని పేరు పెట్టుకున్నాడు. సీతా లాంఘల పద్ధతి అని నిర్వచనం. సీత అంటే అర్థం ఏంటి? నాగేటి చాలు అని అర్థం అనమాట. నేను కోదే అని పెట్టుకున్నాను. సరే, బాగుంది. మరి ఆండాళని పేరు ఎందుకు వచ్చింది? మరి గోదా అంటే ఏంటి? ఇది కూడా చూద్దాం. ఇది కూడా చూద్దాం. అలా దినదిన ప్రవర్ధన అవుతుంది. పుట్టడంతోనే చక్కటి భక్తి పరిమళంతో పుట్టింది కోదై. తండ్రి దగ్గర శ్రీరామాయణం భాగవతం వింటూ పెరుగుతుంది. బాగుందండి. శ్రీవెల్లిపుత్తూరుకి ఆ పేరు ఎట్లా వచ్చింది? శ్రీవెల్లిపుత్తూరు భట్టనాథులు పుట్టిన తర్వాత అప్పటి నుంచి ఉందా, లేదా అంతకు పూర్వం నుంచి ఉందా అంటే, వరాహ పురాణంలో కూడా శ్రీవెల్లిపుత్తూరు యొక్క వైభవం చెప్పబడింది. మల్లి అని ఒక రాణి ఆ ప్రాంతాన్ని పాలిస్తూ ఉండేది. అందుకనే మల్లినాడు అని కూడా ఆ ప్రాంతానికి పేరు అనమాట. ఆమెకి 2 కుమారుడు, విల్లి కండు అని. వాళ్ళిద్దరు ఒకసారి వేటకి వెళతారు అడవిలో. వెళ్ళినప్పుడు ఒక పులి తరుముతూ వస్తుంది. కండు అనేవాడిని ఖండ, ఖండన్ అని వాళ్ళ పేరు సంస్కృతంలో, ఖండు అని అంటారు. వాడిని సంహరిస్తుంది. వీడు భయపడి విల్లు అనేవాడు చాలా దూరం పరిగెత్తి ఒక కొండగూలో ఎక్కడో దాక్కుంటాడు. అలసిపోయి బాగా నిద్రపోతాడు. అప్పుడు స్వామి స్వప్నంలో కనిపించి, ఫలానా చోట ఒక పుట్ట కింద నేను వేయించేస్తున్నాను,
నాకు దేవాలయం కట్టించాలి అని పరమాత్మ చెప్తాడు. నేను సామాన్యమైన వాడిని, నేను ఇలా ఏం పర్వాలేదు, ఆ దేశంలో ఉన్నటువంటి రాజు సహాయంతో నువ్వు చేయగలవు, పక్కన నిధి కూడా ఉంది అని చెప్తాడు. అలాగే వీడు వెళ్ళి అని కనుక్కొని రాజు సహాయంతో దేవాలయాన్ని నిర్మిస్తాడు. విల్లి అనే వేటగాడి చేత కొత్తగా నిర్మింపబడినటువంటి ఊరు విల్లి పుత్తు ఊరు, విల్లి పుత్తూరు. అదే పుదు అంటే కొత్త, కొత్త అని అర్థం అనమాట. మన ఆండాళ్ళు పుట్టిన తర్వాత శ్రీవెల్లిపుత్తూరు అయింది, రైట్? అంతకుముందు వెల్లిపుత్తూరు, మన ఆండాళ్ళు జన్మించిన తర్వాత శ్రీవెల్లిపుత్తూరు అయింది అనమాట, మంగళకరమైనటువంటి. ఉం? అది శ్రీవెల్లిపుత్తూరు గురించి సూక్ష్మంగా. మండూక మహర్షికి పెరుమాళ్ ప్రత్యక్షం. చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయం. భూదేవి ప్రార్థన మేరకు శ్రీమన్నారాయణుడు వరారూపిగా కూడా అక్కడ కొంతకాలం ఉన్నాడు అని మనకు ప్రతీతి. ముక్కుళం అనే ఒక తటకం కూడా ఉంది. కాలనేమి అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత సుదర్శన చక్రం శుద్ధి అవటానికి 3 నదులను అక్కడ ఏర్పాటు చేసి శుద్ధి అవుతాడు ముక్కుళం అని. అద్భుతమైన చరిత్ర ఉన్నటువంటి ఒక దివ్య దేశం శ్రీవెల్లిపుత్తూరు. ఇలా దినదిన ప్రవర్ధమానం అవుతూ సహజంగానే చాలా భక్తితో పుట్టినటువంటి కోదై తన తండ్రి చెప్తున్నటువంటి ప్రతి విషయాల్ని ఇలా విని ఇలా వదిలేయటం కాకుండా మనసులోనే భావించి, ప్రాపర్ కూర్చో ఇట్లా 2 కాదు, మనసులోనే భావించి విపరీతమైన ప్రేమను పెంచుకుంది కృష్ణుడి పైన. అసలు తిరుప్పావై గోదాదేవి ఏ వయసులో అనుగ్రహించింది అనుకుంటున్నారు మీరు? ఎట్ ద ఏజ్ ఆఫ్ 5. మరి అంత చిన్నపిల్ల అంటే మనకు తొందరగా యాక్సెప్టెన్స్ ఉండదు అని కొద్దిగా పెద్దగా మనకు ఫొటోస్లో అన్ని చోట్ల చూపిస్తూ ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలాంటి ఒక సందర్భం 5 అంటే అష్టవర్షేత్ భవేత్ కన్య అని 8 సంవత్సరాల లోపలే వివాహం చేసేటువంటి సంప్రదాయం ఆ రోజుల్లో ఉండేది. 5 ఏళ్ళు నిండిపోయి 6 ఏడుకి వస్తుంటేనే ఓ పెరియాళ్ళ వారు కంగారు పడిపోతున్నారు పెళ్లి చేయటం కోసం. ఇప్పుడు 30-35 అయినా నో బడీ ఈజ్ వరింగ్, అవునా? 30-35 ఏళ్ళైనా సరే అసలు పెళ్లి గురించి ఎవరు పట్టించుకోవడం. ఏ వయసులో జరగాల్సిన ఆ వయసు జరగాలనుకోండి, సరే. మరి సంబంధాలు చూడాలి కదా. సంబంధాలు చూడాలి అన్నప్పుడు, మానవ సంబంధాలు అన్నప్పుడల్లా మానిడవర్కెన్ను పేర్చుపడిల్ వాళ్ళహిల్లేన్, మానవుడి సంబంధం అని వింటే చాలు మూర్చిల్లిపోయేది అనమాట కోదై. ఎందుకు? బృందావనంలో పుట్టిన ప్రతి తులసి పెరుమాళ్ళ పాదాలనే చేరాలి, అవునా? అలా నేను వాడికి చెందినవాడు, మానవుడిగా ఇచ్చి చేసేది అని మూర్చిల్లిపోయేదట. అంత ప్రేమ పెంచుకుంది కృష్ణుడి పైన. ఆ ప్రేమ ఎంత దాకా వెళ్ళింది అంటే పెరియాళ్ళవార్లు చాలా అందమైన గజమాలలు కట్టి, ఇప్పుడంటే మార్కెట్లో వెళితే టక్కున కొనుక్కొని వస్తున్నాం కానండి మనం. ఒకప్పుడు అట్లా కాదు కదా. ఎప్పుడో తెల్లవారుజామున 4 గంటలకు లేచి వారి అనుష్ఠానాలను పూర్తి చేసుకొని బృందావనానికి వెళ్ళి వాటన్నిటిని తెంపి చక్కగా ఏ 10ంటికో 11ంటికో అప్పుడు పెద్ద పెద్ద మాలలు తయారయ్యాయి. ఆ, అలా చేసి ఒక్కోసారి ఆ బుట్టలో పెట్టి అనుష్ఠానం చేసుకున్న సమయంలో మితిమీరిన ప్రేమతోని ఆ పక్కనే నూతి బావి కూడా ఉండేది. ఈ అమ్మాయి వచ్చి ఆ పెరుమాళకు సమర్పించాలనుకున్న మాలల్ని తిను మెడలో వేసుకొని, అప్పట్లో అద్దాలు లేవు కాబట్టి నూతిలో చూసుకుని, నేను ఆయనకు సరిపోతానా, ఆయన అందానికి, ఆయన అలంకారానికి, నా అలంకారాన్ని, నా అందం నేను సరిపోతానా అని చూసుకునేది. మళ్ళీ వెంటనే ఆ బుట్టలో మాల పెట్టేసేది. ఇలా కొన్ని రోజుల నుంచి జరుగుతూ ఉంది. కానీ పెరియాళ్ళ వరకు తెలియదు. ఒకానొక రోజున పెరుమాళకు సమర్పించాలనుకున్నప్పుడు ఒక పెద్ద కేశవాచార్య వచ్చారు. పెద్ద వెంట్రుక. ఏంటి వెంట్రుక ఉంది పూలమాలలో, అసలు ఛాన్సే లేదు కదా. ఆ? ఆ తర్వాత అర్థమైంది, ఓహో, కృష్ణుడి మీద మితిమీరిన ప్రేమతోని ఈ అమ్మాయి ఈ మాలను ధరించి ఇక్కడ పెడుతుంది అని తెలుసుకొని, ఈ అమ్మాయి ఇట్లా చేయొచ్చునా, ఇది తప్పు కదా, ఇది ఉచ్ఛిష్టం అవుతుంది కదా, నువ్వు దాల్చి ఇస్తే ఆ మాల అది ఎంగిలి అవుతుంది కదా. ఇప్పుడు చూడు, పెరుమాళకు మాల వేయలేకుండా ఉన్నాను, నువ్వు చాలా తప్పు చేసావు, కొద్దిగా మందలిస్తాడు. పాప ఏం మాట్లాడదు కోదై.
మందలించి, అయ్యో! ఇవాళ పెరుమాళ్ళకి సమర్పించలేకపోయానే మాల అని కొద్దిగా దుఃఖం, బాధ ఎక్కువైనప్పుడు కూడా ఒక్కొక్కసారి పరధ్యానంలో నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. అలా కొద్దిగా పరధ్యానంగా నిద్రలో ఉన్నప్పుడు పెరుమాళ్ళు స్వప్నంలో కనిపించి, "ఆళ్వారే, ఈరోజు మీరు మాకు మాల సమర్పించలేదేంటి?" అంటారు. అయ్యో! స్వామి అపచారం అయిపోయింది. మా అమ్మాయి తెలియకుండా దాల్చి ఇచ్చిందండి. తను దాల్చి విడిచిన మాల ఎట్లా వేసేది? ఉచ్చిష్టం కదా అంటే, లేదు లేదు, కోదై తాను దాల్చి విడిచిన మాలలే నాకు పరమ ప్రీతి, పరమ ప్రీతి. నాకు అవే మీరు సమర్పించండి అని పట్టుబడతాడు పెరుమాళ్ళు. చూడండి, భూదేవి అంశతోనే జనించింది కోదై. భూదేవి యొక్క తన్మాత్ర ఏమిటి అంటే గంధం. గంధం అంటే పరిమళం, చక్కటి పరిమళం. మన కురుల నుంచి అంటే మన వెంట్రుకల నుంచి మంచి వాసన రావాలంటే మనం కండిషనర్స్ కానీ ఏవో వాడాలి. వాడితేనే అప్పుడు కొద్దిగా స్మెల్ వస్తుంది. కానీ స్త్రీల్లో కూడా కొన్ని విభాగాలు ఉన్నాయి. అంత డీటెయిల్గా వెళ్ళరు. పద్మిని జాతి స్త్రీలని సంథింగ్ ఏదో ఎక్స్‌వైజెడ్ ఉన్నాయి. వాళ్ళకి సహజంగానే కురుల నుంచి ఒక పరిమళం వస్తుంది. పరమాత్మ సృష్టిలో ఒక పద్మిని జాతి స్త్రీకే అంత ఉంటే, సాక్షాత్ భూదేవి అంశ అయినటువంటి మరి గోదాదేవి కురుల నుంచి ఎంత గొప్ప పరిమళం వస్తుందండి. సహజంగానే ఆ, ఇప్పుడు ఇప్పటికి కూడా ఈవెన్ టుడే శ్రీవిల్లిపుత్తూరులో సమర్పించేటువంటి మాలలు మనం తెచ్చిపెట్టుకుంటే కనీసం 2 రోజుల వరకు ఇంట్లో స్మెల్ ఉంటుంది అట్లాగే. కనీసం 2 డేస్ వరకు ఉంటుంది. ఆ రూమ్ అంతా ఆ పరిమళం ఉంటుంది. ఇంత పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్‌లో టిల్ టుడే జస్ట్ ఇమాజిన్ 5000 ఇయర్స్ బ్యాక్ ఎంత స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, ఎంత సారవంతమైన భూమి, దాని నుంచి వచ్చే పుష్పాలు, దాని పరిమళం అద్భుతం. అదే గొప్ప ఫ్రాగ్రెన్స్. దానికే ఆయనకు మత్తెక్కేది. దానితో పాటుగా ఈమె దాల్చి విడవడం వల్ల ఈ కోదై కురులో ఉన్నటువంటి పరిమళం కూడా ఈ పుష్పాలకు అంటి, మళ్ళీ ఈ కోదై హృదయంలో ఉన్నటువంటి ప్రేమంతా కూడా పుష్పాల్లోకి చేరి ఆ మాల సమర్పించగానే ఆయనకు విపరీతమైన మత్తెక్కేది పెరుమాళ్ళకి. అంత గొప్పగా. కాబట్టి ఆళ్వారే మీరు ఈ మాలలే సమర్పించండి. రోజు తాను దాల్చి విడిచిన తర్వాతే నాకు సమర్పించండి. ఇది నా ఆజ్ఞ అని చెప్తాడు పెరుమాళ్ళు. ఒక్కసారి దిగ్గులు లేస్తాడు. ఈమె సామాన్యమైన బాలిక కాదు అని అప్పుడు నిర్ణయం తీసుకొని ఒక్కసారి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయిని చూసి ఆండాళ్ అని పిలుస్తారు పెరియాళ్వారు. ఆండాళ్ అంటే ఓ రక్షకురాలా, నన్ను ఏలుకునేదానా అని అర్థం అనమాట. నన్ను కాపాడడానికి, నన్ను ఉద్ధరించడానికి వచ్చినటువంటి దానా అని అర్థం అనమాట. అలా ఆండాళ్ అనే పేరు సార్థకమైంది. మరి గోదా ఏంటండి? గోదా గోదా అనేది సంస్కృత నామం. గాం దదాతి ఇది గోదా. గో శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. చక్కటి వాక్కునిచ్చున్నది, చక్కటి సంపదలిచ్చున్నది అని అర్థం. ఇలా సంస్కృతంలో నామం గోదా. కోదై అంటే ఏంటో తెలుసుకుందాం. గోదా అంటే అర్థం తెలుసుకుందాం. ఆండాళ్ అంటే అర్థం తెలుసుకుందాం. ఇప్పుడు అసలు విషయం ఏమిటి? ప్రబంధం ఎందుకు పాడాల్సి వచ్చింది అంటే, మనందరినీ ఉద్ధరించడం కొరకు వచ్చింది గోదాదేవి. కాబట్టి ఏం తెలుసుకుంటే మనం బాగుపడతాం, ఏం తెలుసుకుంటే మనం బాగుపడతాం, ఎవరిని పట్టుకుంటే మనం ఉద్ధరింపబడతాం అన్న విషయాలు మనకు అందించడం కొరకు ఈ అవతారం. మరి ఏం చేయాలి? ఇప్పుడు ప్రబంధాన్ని అనుగ్రహించాలి. ప్రబంధం అనుగ్రహించాలంటే ఏదో ఒక వ్యాజం ఉండాలా? ఇప్పుడు తిరువేంకటముడయాన్ ఏడుకొండల పైన వచ్చాడండి. ఎట్లొచ్చాడంటే ఏదో వచ్చాడు అని చెప్తామా మనం? చెప్పం కదా. ఏదో ఒక కారణం ఉంటుంది. భృగు మహర్షి ముల్లోకాలలో త్రిమూర్తులు సత్వగుణ పరిపూర్ణతనై ఉన్నవారు ఎవరు అని పరీక్షించదలిచి ఆయా లోకాల్లోకి వెళ్ళి ఆ తర్వాత శ్రీమన్నారాయణ సేవించి ఈయన సత్వగుణ పరిపూర్ణుడు అని చెప్పిన తర్వాత అంతకుముందు ఆయన కొంచెం కోపం వచ్చి శ్రీమన్నారాయణ లోకానికి వెళ్ళినా కూడా పట్టించుకోకపోయేసరికి భృగు మహర్షి తన పాదంతో విష్ణుమూర్తి యొక్క వక్షస్థలాన్ని తంతాడు. ఆ తర్వాత విష్ణుమూర్తి, అయ్యో మహర్షి, మీలాంటి వారు ఇక్కడికి రావటమే గొప్ప, చాలా భాగ్య విశేషం. శుతిమెత్తని పాదాలు నా హృదయం పైన పడ్డాయి. ఇక్కడ ఏదో కౌస్తుభమణి,
ఏవో రకరకాల జ్యువెలరీ ఉంటాయి కదా. ఆమె ఈ శుతిమెత్తని పాదం పడటం వల్ల ఎంత కందిపోయిందో స్వామి అని కూర్చోబెట్టి ఆయనకు పాద సంమోహనం చేశాడు శ్రీమన్నారాయణ. ఆయన పాదాలు ఒత్తాడు. ఏమిటి ఇంత అపచారం చేసిన వాడి పట్ల కూడా ఉపచారం చేసేవాడు శ్రీమన్నారాయణుడు అని ఆయన గర్వం అడిగిన తర్వాత సత్వగుణ సంపన్నుడు శ్రీమన్నారాయణుడే అని తేల్చి చెప్పాడు కదా. మరి అప్పుడు ఏమైంది? ఇక్కడ నేనుంటాను అంటే నా స్థానంలో ఈయన తండ్రి కూడా మీరు వెళ్ళి ఆయనకు పద సంహరణం చేస్తారంటే నా మీద మీకు ప్రేమ లేదా అని లక్ష్మీదేవి కోపవచ్చు అంటే కిందికి వచ్చేసింది. ఆవిడ ఎత్తుక్కుంటే ఈయన వచ్చాడు. ఈ స్టోరీ వింటే వైకుంఠంలో కూడా ఇట్లాంటి పట్టింపులు ఉంటే ఇక ఇక్కడ అక్కడ తేడా తేడా ఏముందండి కదా. ఇక్కడ భార్యాభర్తలు కొట్టుకొని అక్కడ వాళ్ళు కొట్టుకొని ఉంటే అలకలు ఇవన్నీ ఉంటే ఇక ఏముందండి తేడా. కాదు. ఇది ఒక వ్యాజం అంటారు. వ్యాజం అంటే ఒక బహానా, ఏదో ఒక నెపం అంటారు కదా, ఒక వంక, ఏదో ఒక వంక ఉండాలి కదా. పాపం చాలా కన్విన్స్ చేస్తాడు చాలా. దేవి మన పిల్లలు లాంటి వారే కదా ఋషులందరూ కూడా. చిన్న పిల్లవాడిని ఎత్తుకున్నప్పుడు వాడు గుండెల మీద తంతాడు, అంత మాత్రం చేత వాడిని ఏమైనా అంటావా మనం? అనం కదా. ఇది కూడా అలాగే అంటే లేదు లేదు నేను ఉండే స్థానంలో తండ్రినా కూడా మీరు కనీసం వరి అవ్వలేదు నా గురించి, నాకు కోపం చేసి వెళ్ళిపోతాను. ఎందుకు వచ్చింది ఆమె? మన కొరకు వచ్చింది. ఆమె రాకపోతే ఈయన రాడు కిందికి శ్రీనివాసుడిలాగా. ఆయన లేకపోతే కలియుగంలో పాపాలు ఇప్పటికే చాలా చాలా పెరిగిపోయాయి, ఇంకా విపరీతంగా ఉంటాయి. సర్వపాపాని వేం ప్రాహు కటస్థ దాహ ఉచ్యతే. వేం కడం పాపాలను తీసివేసే కొండ కాబట్టి ఇప్పటికి కలియుగంలో ఈ మాత్రంలో ఉంది. లేకపోతే ఇంకా పాపాత్మ విపరీతంగా అయిపోయి మనం ఉండే స్థితి కూడా ఉండేది కాదు. కానీ ఏదో ఒక వ్యాజం ఉండాలి. అందువల్ల అందువల్ల ఆయన వచ్చాడు. సరే, ఇప్పుడు ఇప్పుడు ఏమిటి ఈమె ఎందుకు ఈ ప్రబంధం అనుగ్రహించిందంటే కూడా ఒక వ్యాజం ఉండాలి. మరి మానవ సంబంధం అన్నప్పుడల్లా మూర్ఛ. మరి ఏం చేయాలి? ఏం కావాలి నీకు? ఎందుకమ్మా అలా ఉన్నావు అని పెరియాడు అడిగినప్పుడు నేను కృష్ణుణ్ణే వివాహం చేసుకుంటాను. అయ్యయ్యో, ఇదేమో కలియుగం, కృష్ణుడు అవతరించిందేమో ద్వాపరయుగం, ద్వాపరయుగం ముగిసిపోయింది, మనం కలియుగంలో ఉన్నాం. పెరుమాళ్ళేమో ఈ యుగంలో నేను అర్చామూర్తిగానే ఉంటాను అని ఒక శపథం తీసుకున్నాడు. అర్చామూర్తిగానే ఉండి అందులో నుంచే మన అర్చనలను, ప్రార్థనలను, మన మొరలను విని అనుగ్రహిస్తూ ఉంటాను అని ఒక నియమం పెట్టుకున్నాడు ఆయన ఈ యుగంలో. కాబట్టి నువ్వు కృష్ణుని వివాహం చేసుకునేటువంటి అవకాశం లేదమ్మా. నాన్నగారు, కనీసం ఆ బృందావనం తీసుకుని వెళ్ళి ఆ యమున దగ్గర తీసుకుని వెళ్ళండి. కృష్ణుడు జలకాలాడినటువంటి ఆ నీటిని కొద్దిగా తీసుకొనైనా నా ప్రాణం నిలుపుకుంటాను. పోనీ గోవర్ధన దగ్గర తీసుకొని వెళ్ళండి. కొద్దిగా కృష్ణుడు నడయాడినటువంటి ఆ భూమి, ఆ మట్టిని తలపైన పెట్టుకుని ప్రాణం నిలుపుకుంటాను. నేను ఉండలేకపోతున్నాను కృష్ణుడు లేకపోతే అని అనింది. వీళ్ళున్నదేమో దక్షిణ భారతదేశం, అదేమో ఉత్తర భారతదేశం కదా. మరి ఇప్పటిలాంటి సౌకర్యాలు కూడా లేవు. నో వందే భారత్, నో ఫ్లైట్, నో బస్, నో కార్. వెళితే నడుచుకుంటూనే వెళ్ళాలి, బండి మీదనే వెళ్ళాలి. చాలా కష్టం. ఇప్పుడు వెళదామా అంటే ఇక్కడ పెరుమల కంకిని ఎవరు చూసుకోవాలి? ఎవరు చూసుకోవాలి? ఇప్పుడే దొరకట్లేదు అర్చకులు. ఆ? సరే, అలా కాదు అని చెప్పి ఎన్నో విషయాలు చెప్తూ చూస్తారు. అయినా సరే కృష్ణుడి మీద వ్యామోహం తగ్గదు. కృష్ణునే వివాహం చేసుకుంటానని పట్టుపట్టింది. పెద్దల ద్వారా, తండ్రి ద్వారా శ్రీ విష్ణు పురాణంలోని విషయాలని, భాగవతంలోని విషయాలని అనేక వింటూ 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 గోపికలు ఏ రకంగా చేశారో నేను ఆ రకంగానే చేస్తాను అని ఒక కన్క్లూజన్కి వచ్చింది గోదాదేవి. గోపికలు ఏం చేశారు, గోపికలు ఏం చేస్తే కృష్ణుడు లభించారు, గోదాదేవి ఏం చేయాలనుకుంది, ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు శివలిపుత్రుని మీరు కట్ చేయాలి. మనందరం బృందావనం వెళ్ళాలి. రైట్? ద్వాపరయుగం, బృందావనం. బృందావనంలో 5 లక్షల మంది గోపాలకు ఉన్నటువంటి చక్కటి ఊరు.
బాలకులు కృష్ణుడు దేవకి వసుదేవులకి పుట్టాడు. కానీ ఒకటే రాత్రిలో మధుర నుంచి బృందావనం వచ్చాడు. వీళ్ళ దగ్గర పెరుగుతున్నాడు. అందరూ కలిసిమెలిసి ఆడుతున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ మనవాడి తుంటరి చేష్టలు పెరుగుతూ ఉన్నాయి కదా. వస్తాడు ఒక ఇంట్లో, ఎవరు పడుకున్నారు అనుకోండి, ఎవరైనా గోపిక పడుకొని ఉందనుకోండి, మెల్లగా ఆ గోపిక జడ తీసుకొని ఆ చిన్న ఆవు దూడ తోకకి కట్టేస్తాడు అనమాట. ఓకే, టక్కున అది పరిగెత్తగానే ఇవి ఏడుస్తూ ఉంటుంది. ఓ అని ఇంట్లో వాళ్ళందరూ గొడవలు చేస్తుంటారు. ఇలాంటివన్నీ చేస్తుంటాడు. ఓ బామ్మ ఓ బామ్మ పాపం ఏదో గోడకి ఓ దేవుడిలాగా ఉన్నాడని భావించి చక్కటి పాయసం అది చేసి ఆ గోడ పై ఉన్న దేవుడికి ఏదో ఓం ఓం అని నైవేద్యం పెడుతుంటే మెల్లగా వెనకాల నుంచి వచ్చి ఆ పాయసం కాస్త నోట్లో వేసుకొని కొంచెం కుంకుమ పువ్వు వేస్తే నీ సొమ్ము ఏమైనా పోయిందా అనేవాడు. ఊరి దుర్మార్గుడా, పెరుమాళ నైవేద్యం పెడుతుంటే నువ్వు వచ్చి తింటావరా అని ఆమె కోప్పడుతూ ఉండేది. ఇవి సాక్షాత్ తీరేగా పెరుమాళ్. ఆ, ఇట్లాంటివన్నీ ఇంకా చెప్పడానికి వీల్లేదు, అన్ని వివరిస్తే దశమస్కందంలో. మన టాపిక్ అది కాదు కాబట్టి సరే. ఇవన్నీ దొంగతనం ఇవన్నీ మీకు తెలిసిందే. తెలిసిందే. ఎప్పుడైనా ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతో కష్టపడినా సరే వెన్న దొరకకుండా కొంతమంది గోపికలు జాగ్రత్త పడేవారు. అప్పుడే కొద్దిగా ఆ, అప్పుడప్పుడే కొద్దిగా పెళ్ళయి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు చూసారా. వాళ్ళ ఊర్లోకి రాగానే ఏం విచారిస్తారు? వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు విచారిస్తారు. ఇవన్నీ ఏం లేవు. కొత్తగా పెళ్ళయి వచ్చినా, కొత్తగా ఎవరైనా వచ్చినా సరే ఫస్ట్ వాళ్ళకి చెప్పేది కృష్ణుడి గురించే అనమాట. వీడు ఇట్లాంటి వాడు, వాడు ఇట్లాంటి వాడు, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఆమె అనుకుంటుంది, నేను పట్టణం నుంచి వచ్చిన దాన్ని, చాలా తెలివిన దాన్ని, అంత ఈజీగా వెన్న దొరికిస్తానా అని ఏవేవో జాడీల్లో ఏవేవో పేర్లు. అక్కడ వెన్న ఉంటుంది కానీ మిరియాలు అని రాసి పెడుతుంది, ఎండు మిరపకాయలు అని రాసి పెడుతుంది, వెన్న పెట్టి కన్ఫ్యూజ్ చేయడం కోసం. చాలా చాకచక్యంగా ఎక్కడో పెట్టేస్తుంది. మనవాడు వెళ్ళి అంత వెతికి 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 ఎప్పుడో 3:30, 4 తెల్లవారుజామున ఈ మొత్తాన్ని పట్టుకుంటాడు. ఎక్కడో చోట దొరుకుతుంది. ఒకసారి దొరకదు. దొరకకున్నప్పుడు నిరాశపడి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అలా ఊరికే వెళ్ళిపోడు. నాకు రాత్రంతా నిద్ర లేకుండా చేసి మీరు హాయి పడుకుంటున్నారా అని ఇళం పిళ్ళై కిళ్ళి అని ఒక చిన్న పిల్లవాడు ఆ ఇంట్లో ఎవరినో చూసుకొని వాడికి ఒక తొడపాశం పెట్టి వెళ్ళిపోతారు. కయ్యమని ఏడుస్తాడు వాడు. వాడు ఏడవగానే అత్తగారు మామగారు లేస్తారు. నువ్వు పిల్లల్ని చూసుకోవద్దా? వాళ్ళ ఇంట్లో గొడవ 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 గొడవ, కోలాహలం కోలాహలం. మనవాడు ఉన్నాడంటే ఎక్కడైనా హడావుడు ఉండాల్సిందే అనమాట. అలాంటివి చేసిపోతుంటాడు. ఇలాంటివి ఎన్నెన్నో చేస్తుంటాడు. సరే, పెరుగుతున్నారు పెరుగుతున్నారు. తుంటరి చేష్టలు రోజు రోజుకి పెరిగిపోతుంది. అప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి గోపవృద్ధులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయం? మన ఆడపిల్లలని కృష్ణుడితోని కలవనీయొద్దు అని ఒక ఫత్వా జారీ చేశారు. జీవో జారీ చేశారు. ఫత్వా అంటే రూల్. రూల్ అని అర్థం అనమాట. ఫత్వా ఇస్ ఉర్దూ వర్డ్. సరే, ఏమైంది ఇప్పుడు? అందరు కాస్త హాయిగా కలిసి మెలిసి ఆడుకునేవాడు కాస్త ఇప్పుడు కృష్ణుడు ఇక్కడికి వెళ్ళేవారు కనిపించడం లేదు. ఏదో నెపంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి పిన్ని గారు అని మాటలు వలస కలిపి, అత్తగారు అని మాట వలస కలిపినా ఒక్క గోపిక మాట్లాడటం లేదు. ఏమైనా అర్థం కావట్లేదు కృష్ణుడు. వీళ్ళందరూ మన తెలుగు సినిమాలన్నీ అక్కడి నుంచే వచ్చినాయి అనుకోండి. ఈ గొప్ప వృద్ధులందరూ గొప్ప బాలికలందరినీ నీడమాళిగల్లో బంధిస్తారు, బంకర్స్లో, అసలు తెలియకుండా, ఆ, కనపడకుండా. కొంతకాలం గడుస్తుంది. పరమాత్మ యొక్క లీలా విశేషం చేత ఆ ఊర్లో కరువు కాటకం ఏర్పడుతుంది. వర్షాలు పడవు. అంటే పవిత్రాణం పవిత్రయ్యో మంగళానాంచ మంగళం అంటున్నాం కదా. పరమాత్మ ఉన్న చోట కరువు కాటకాలు వస్తాయా? రావు. ఈయన లీల అనమాట. ఈయన లీల వల్ల కొన్ని నెలలు వర్షం పడకుండా ఉంటుంది. మరి వీళ్ళ జీవనాధారం అంతా ఏమిటి? ఆవుల్ని పోషించుకోవడం, వాటిని మేపడం, తద్వారా వచ్చే పాలు, పెరుగు, వెన్న వాటిని మధురా నగరంలో అమ్మటం, తద్వారా వీళ్ళ జీవనాన్ని గడపటం. మరి ఆవులు చక్కగా పుష్టిగా ఉండాలంటే ఏం కావాలండి? గడ్డి కావాలి. గడ్డి మొలవాలంటే ఏమిటి? వర్షం పడాలి. మరి వర్షం లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది గడ్డి? ఏంటి ఇన్ని రోజుల నుంచి వర్షం పడటం లేదు? గోపవృద్ధులంతా, ఆ ముసలి వాళ్ళంతా కూడా ఒక సమావేశం పెట్టుకొని ఏం చేయాలి అంటే అందులో ఒక పెద్ద అని చెప్తాడు అనమాట. పూర్వంలో ఇలాంటివి వచ్చినప్పుడు కన్నె పిల్లలతోనే ఒక వ్రతం చేయించేవారు నదీ తీరంలో. ఆ వ్రతం చేస్తే
మనకు తప్పక వర్షం పడుతుంది అని అంటారు. మనకు తప్పక వర్షం పడుతుంది. ఓ అవునా? సరే ఏం చేద్దాం? మరి మనందరికీ రాజు ఎవరు? నందగోపుడు. ఆయన వెళ్ళి ప్రార్థిద్దాం అని వెళ్ళి నందగోపుడు ప్రార్థిస్తారు. నందగోపాల, చాలా రోజు వర్షాలు లేవు, మీకు తెలుసు, మన కన్నెపిల్లలతోని వ్రతం చేయించాలి అంటే నందగోపుడు నుండి నాకు ఇవన్నీ తెలియదు, మీరు వెళ్ళి కృష్ణుని అడగండి అంటాడు. మీరు వెళ్ళి కృష్ణుని అడగండి అంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి కృష్ణుని బతిమలాడతారు. కృష్ణ కృష్ణ, కొంచెం ఈ పని చేసి పెట్టరా అని. అమ్మమ్మో, నేను చేసి పెట్టండి, నాకేం తెలియదు ఇవన్నీ అంటాడు. ఎందుకంటే మళ్ళీ మీరు వాళ్ళతో వ్రతం చేయించడం అన్న పేరుతోని నేను ఎవరితోనో కొద్దిగా క్లోజ్గా మాట్లాడితే నా మీద మీరు ఏమన్నా అబద్ధాలు వేస్తుంటారు, నాకెందుకు వచ్చిన గోల, నేను వ్రతం చేయించడం నాకేం తెలియదు అని బొంగుమూత పెట్టుకొని కూర్చుంటాడు ఈయన కృష్ణుడు. లేదురా బాబు బాబు బాబు, ప్లీజ్ 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 అని బతిలాడతారు గోపవృద్ధులు. చూడండి, పరమాత్మని విషయంలో విముఖంగా ఉండేవారు కొందరు, పరమాత్మ విషయంలో సుముఖంగా ఉండేవారు కొందరు, పరమాత్మ విషయంలో తటస్థంగా ఉండేవారు కొందరు. అంటే పాజిటివ్, నెగటివ్, న్యూట్రల్, రైట్? ఎలాంటి వారైనా ఈ గొప్ప వృద్ధులందరూ కూడా వ్యతిరేకించారు కృష్ణుడిని. కానీ తమకు ప్రయోజనం కలగడం కొరకు మళ్ళీ వచ్చి పరమాత్మను ప్రార్థించిన ఆయన నో అనకుండా కొద్దిగా బెట్టు చేసి, ఎందుకంటే మళ్ళీ వెంటనే ఓకే అంటే గోపికను కలవాలని చాలా ఉత్సుకతో ఉన్నాడు అని ఏదో ఒక అభాండం వేయొచ్చు. కాబట్టి కొద్దిగా మొండిగేసి బతిమలాడించుకొని ఆ తర్వాత ఓకే అని చెప్పారు. ఏ గొప్ప వృద్ధులైతే గోపికలను కలవనీయకుండా ఇన్నాళ్ళు నీలమాళిగలో బంధించారో ఆ గొప్ప వృద్ధులే 5 లక్షల మంది గోపికల్ని కృష్ణుని చేతిలో పెట్టి వీళ్ళతో వ్రతం చేయించు అన్నారు. ఓకే, వీళ్ళందరూ కలుసుకున్నారు. వీళ్ళందరూ కలుసుకున్నారు. ఎన్నో రోజులు అయిపోయింది, ఎన్నో నెలలు అయిపోయింది, ఎన్నెన్నో విషయాలు చెప్పాలని గోపికలు ఆరాటపడుతున్నారు. కానీ కృష్ణుని కలిసే అవకాశమే లేదు, ఫోన్లు లేవు, ఏమీ లేవు. నేరుగా కలిస్తేనే మాట్లాడటం. ఎన్నెన్ని విషయాలు. ఇంట్లో ఇవాళ గులాబ్ జామ్ చేశారు, ఘుమఘుమలాడుతూ ఉన్నాయి. కృష్ణుడికి ఇది ఇష్టం, నేను బయటికి వెళ్తే బాక్స్లో గులాబ్ జామ్ పెట్టుకుని కృష్ణుడికి ఇచ్చేవాడిని అన్న గోపిక. కానీ ఇన్నేళ్ళు కలవలేదు. రోజు ఇంట్లో ఎన్నో విశేషాలు, వాళ్ళకేదో కలిగిన భావనలు కృష్ణుడితో పంచుకోవాలి, ఆనందపడాలి, ఒకరొకరు నవ్వుకోవాలి, ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటారు. చాలా రాత్రి అయిపోతుంది. కృష్ణుడు అంటాడు, చాలా రాత్రి అయిపోయింది, మీరు ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే గోపవృద్ధులకు అనుమానం వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరు త్వరగా వెళ్ళండి, పడుకోండి, తెల్లవారుజామున లేచి నా భవనానికి రండి, మీకు వ్రతానికి కావాల్సినటువంటి సామాగ్రి అంతా నేను ఏర్పాటు చేస్తాను, నేను మీతోని వ్రతం చేయిస్తాను అంటాడు కృష్ణుడు. వీళ్ళందరూ వెళతారు. కృష్ణుడు అనేవాడు ఒక డ్రగ్ లాంటి వాడు, ఒక ఒక నల్ల మందు అంటాను చూసారా, అట్లాంటి వాడు. డ్రగ్ అడిక్షన్ ఉన్నటువంటి వాళ్ళు, ఆల్కహాల్ ఇలాంటి అడిక్షన్ ఉన్నవాళ్ళు అందరూ ఒకేలాగా ఉండరు. అందరూ ఒకేలాగా ఉండరు. ఒక్కొక్కడు ఒక రకమైన బిహేవియర్ ఉంటుంది. ఒకడికి ఆనందం ఎక్కువ గంతులు వేస్తూ ఉంటాడు, ఒకడు ఏడుస్తూ ఉంటాడు, ఒకడు నవ్వుతూ ఉంటాడు. ఇట్స్ వేరీ ఫ్రమ్ పర్సనాలిటీ టు పర్సనాలిటీ. మీకు తెలుసా, అది అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్, అది ఇప్పుడు అవసరం లేదు. ఓకేనా? ఓకేనా? అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ అది. సో కృష్ణుడు అనేవాడు కూడా ఒక డ్రగ్ లాంటి వాడు అనమాట. కాబట్టి చాలా కాలం తర్వాత కలిసాం కాబట్టి కృష్ణుడినే తలుచుకుంటూ అటు పొలుతూ ఇటు పొలుతూ పడుకునే గోపికలు కొంతమంది. ఆయన తలుచుకోగానే ఒక రకమైన అలౌకిక ఆనందంతో నిద్రలోకి జారుకునే వాళ్ళు కొంతమంది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు అన్ని కలవాలా అని త్వరగా పడుకోవాలి, త్వరగా లేవాలి అని కొందరు గోపికలు మొత్తానికి పడుకున్నారు. త్వరగా లేచినటువంటి గోపికలు కొందరు మిగతా వాళ్ళని వెంటబెట్టుకొని లేవని వాళ్ళందరినీ లేపుకొని అందరూ కలిసి యమునా తీరానికి వెళ్ళి కృష్ణుడిని కలిసి ఆ వ్రతం పూర్తి చేస్తారు. గోపికలకు కావాల్సింది కృష్ణుడు, వాళ్ళకి వర్షంతో పని లేదు. గోపవృద్ధులకు కావాల్సింది వర్షము, వాళ్ళకి కృష్ణుడితో పని లేదు. రైట్? కృష్ణుని కలవడమే ఒక ప్రయోజనం, కృష్ణుని కలవడం ఒక ప్రయోజనం అని చాలా ఆనందంతో వెళ్ళి కృష్ణుని కలుస్తారు. వ్రతం పూర్తవుతుంది, వర్షం పడుతుంది, ఇవన్నీ మర్చిపోతారు
కృష్ణుడు యమునా తీరంలో రాసక్రీడ నడుపుతాడు. రాసక్రీడ అంటే మిక్కిలి ఆనందంతో కూడింది అని అర్థం. అది స్త్రీ పురుష సమాగమం ఎంత మాత్రం కాదు. కానీ మనకు అలా కనిపిస్తుంది. ఎందుకు అలా కనిపిస్తుంది? చాలా చోట్ల వస్తుంది అట్లా. కావ్యాల్లో చాలా చోట్ల వస్తుంది. ఎందుకు అంటే గుణజిహ్వికా న్యాయము, గుణౌషధ న్యాయము అని ఒకటి ఉంటుంది. మందు ఇస్తే రోగం తగ్గుతుంది. ఆ మందును నేరుగా ఇవ్వకుండా బెల్లంలో కలిపో, పంచదారలో కలిపో వాడికి ఇస్తారు. తీపి పదార్థాలంటే ఇష్టం కాబట్టి ముందు వాటిని స్వీకరించి, తద్వారా మందును కూడా తీసుకరించి, ఆ మందు నయం, రోగం నయమవుతుంది. ఎలాగోలా వాడికి రోగం నయం చేయాలి. కాబట్టి వాడికి ఇష్టమైన దాన్ని ముందు పెట్టాలి. కాబట్టి మహర్షుల కావ్యాలన్నింటిలో కూడా ఇవి తిరుపతిలో కూడా చాలా చోట్ల కనపడుతుంది. అన్ని వర్ణిస్తారు. శరీర భాగాలు కూడా వర్ణిస్తారు. ఎందుకలా? అప్పుడు చెప్పుకుందాం. అప్పుడు చెప్పుకుందాం. సో, అలా ముందు ప్రాపంచిక విషయాల్లో ఈడుపడ్డ మనకు సంసార విషయాలు చెప్తే ముందు వాడు అట్రాక్ట్ అవుతాం. ఓ ఇలా ఇలా అని. ఓ 2, 3 సార్లు విన్న తర్వాత ఎవరో ఒక పెద్దల ద్వారా తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎవరు కూడా ముందు తత్వం తెలుసుకోవాలి ముందుకొస్తారండి? ఎవరు రారు. ఎంతటి మహానుభావులైనా కష్టమే అదంతా కూడా. ముందు కథారూపంలో వింటాము. కొద్దిగా దాని తర్వాత మెల్లిమెల్లిగా తత్వంలో పడుతుంది. కాబట్టి రాసం. ఎట్లా ఉంది ఆ రాసం? చక్కటి యమునా తీరం. సాపాడైనా రిలీ గో అండ్ స్లీప్. నిద్ర వస్తుంది. ఓకే. వెళ్ళు. డోర్ వేసుకుని వెళ్ళు. యమునా తీరంలో మనవాడున్నాడు. ఆ యమునా తీరంలో ఉండి చక్కగా ఆయన మురళి వాయిస్తున్నాడు పిల్లల గురువు. ఎట్లా ఉందండి ఆ పిల్లల గురువు యొక్క ఆ మాధుర్యం? ఎట్లా వినబడుతుంది వీళ్ళకి? ఈ గోపికలందరికీ ఎలా వినపడుతుంది ఆ వేణుగానం అంతా? நிலை பெயராது சிலை போலவே நின்று நிலை பெயராது சிலை போலவே நின்று நேரமாவதறியாமலே மிக வினோதமான முரளிதர நேரமாவதறியாமலே மிக வினோதமான முரளிதர என் மனமலை பாயுதே கண்ணா என் மனமிக அலைபாயுதே உன்னானந்த மோகன வேணுகானமதில் அலைபாயுதே கண்ணா என் మనమిగ అలైపాయుదే. నా మనసు ఉప్పొంగుతుంది కన్నా ఓ కృష్ణ. ఎలా ఉన్నారట? నిలబడ్డవాడు నిలబడ్డట్టే నిశ్చేష్టంగా ఉన్నారట. ఒక రాక్ లాగా శిలైపోలవే నిండ్రు. ఒక శిలలాగా అలా వింటూ నిలబడేలా వింటున్నారు ఆ వేణుగానం. అంత అద్భుతంగా ఉంది. నేరమావదు అరియామలే మిగ వినోదమాన. నేరమావదు సమయం అనేది అరియామలే, సమయం తెలియకుండా టైమ్ ఈజ్ జస్ట్ పాసింగ్ లైక్ దట్. అలా పోతుంది. ఎంత అద్భుతమైనటువంటి మాధుర్యమైన గానం ఇది. தெளிந்த நிலவு பட்ட பகல் போல் எரியுதே தெளிந்த நிலவு பட்ட பகல் போல் எரியுதே திக்கை நோக்கி என் இருபுருவம் நெறியுதே. தெளிந்த నిలవు పట్ట పగల్ పోల్ ఎరియుదే. ఆ రాత్రి కూడా చంద్రుడు అద్భుతంగా ప్రకాశిస్తూ పట్టపగల్లాగా ఉందట ఆ రాత్రి. అంత అద్భుతంగా ఉంది. తిక్కై నోకి ఎన్ ఇరుపురువం నెరియుదే. నా 2 ఐబ్రోస్ కనుబొమ్మలు వేణుగానం ఎక్కడి నుంచి వస్తుందో అటువైపు వెతకడం ఆ డైరెక్షన్లోనే నా కనుబొమ్మలు ఆడుతూ ఉన్నాయి కృష్ణ. கனிந்த உன் வேணுகானம் காற்றில் வருகுதே கனிந்த உன் வேணுகானம் காற்றில் வருகுதே கண்கள் சுருகி ஒரு విధమాయ్ ఒరుగుదే. అద్భుతమైన శ్రావ్యమైన మధురమైన మెలోడియస్ సాంగ్. అదంతా కాట్రిల్ వరుగుదే. ఆ వాయువు ద్వారా మా చెవులకి సోకి చాలా ఇంపుగా వినపడుతుంది కృష్ణ. అది వింటూ కంగల్ సోరుగి ఒరు విధమాయ్ వరుగుతే. ఓ డ్రౌజినెస్,
అంటే ఒక ఒక మైకం, మైకం అనేది కరెక్ట్ వర్డ్ అనమాట. ఒక మైకంలోకి కళ్ళు తిరిగిపోయి ఒక మైకంలాగా కమ్ముకుంది మమ్మల్ని ఆ వేడుగాన. అద్భుతమైన కీర్తన ఉత్తుకడ వెంకట సుబ్బయ్య అని పాడుతూ చివర్లో ఉమ్, అంటారు, ఇది తగుమో, ఇది మురయో, ఇది ధర్మం తానో. ఓ కృష్ణ, ఇది నీకు తగునా? ఇలా వేణుగానంతో మా మనసులు కట్టిపడేసి మమ్మల్ని ఒక శిలలాగా మార్చడం, మా కనుబొమ్మలు కళ్ళు వెతుకుతూ ఉండటం, ఆ గానాన్ని వింటూ ఒక మైకాన్ని పొందటం తట్టుకోలేకపోతున్నామయ్యా. ఇది తగుమో, ఇది మురయో, మురై అంటే ఇది పద్ధత, ఇది క్రమమా, ఇలా చేయొచ్చునా నువ్వు? ఇది ధర్మం తానో, ఇది ధర్మమా, ఇది న్యాయమా చెప్పు కృష్ణ. அலைபாயுதே கண்ணாயும் மனமிக அலைபாயுதே உன் ஆனந்த மோகன వేణుగానమదిల్ అలైపాయుదే. అద్భుతమైన గీతం. అలా రాసక్రీడ జరిపిన తర్వాత అందరూ వస్తారు అక్కడికి. వచ్చిన తర్వాత అందరినీ కళ్ళు మూసుకోమని సర్కిల్ 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 వలయాకారంలో ఉండమని చెప్పి, ఇద్దరిద్దరు గోపికల మధ్యలో కృష్ణుడు, ఇద్దరిద్దరు గోపికల మధ్యలో కృష్ణుడు అలా ఉండి వాళ్ళ ఒక దివ్యమైన పరమాత్మ అనుభవాన్ని కృపజేస్తాడు పరమాత్మ. జీవాత్మ పరమాత్మను చేరితే పొందేటువంటి సోష్ణుతే సర్వాన్ కామాన్ అని ఉపనిషత్తు చెప్పినట్టుగా భగవంతుని యొక్క ఆనందం ఎంతుందో అందులో ఒక్క పర్సెంట్ కూడా తగ్గకుండా ఆ జీవుడికి అంతటి ఆనందాన్ని కృపజేస్తాడు, ముక్తి పొందిన జీవుడికి. అలా ఒక అద్భుతమైన అనుభవాన్ని కృపజేస్తాడు. ఆ సమయంలో కొద్దిగా గోపికలకి తన్మయత్వంతోనే ఉన్మస్తకమైపోతుంది ప్రేమ. ఉన్మస్తకమైన దశలో కొద్దిగా అహంకారం కూడా వచ్చిన దశలో టక్కన మాయమైపోతాడు కృష్ణుడు. టక్కన మాయమైపోతాడు. తర్వాత వీళ్ళకి పొద్దున లేస్తే కృష్ణుడే, పొద్దు గడవాలన్నా కృష్ణుడే, పొద్దు ఊకిన కృష్ణుడే. కృష్ణుడు మరవలేదు. ఏం చేయాలి? ఈయన కావాలని వాళ్ళ మధ్యలో తప్పించుకున్నాడు. ఎందుకంటే ఆ ప్రేమ ఉన్మస్తకమైతే జీవుడు బయటికి వెళ్ళిపోతాడు శరీరం నుంచి. అలా కాకుండా వెళ్ళిపోయాడు. ఆయన లేకపోతే ఉండలేరు వీళ్ళు. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? వీళ్ళందరూ ఒక ఆలోచన చేశారు. మనందరికీ కృష్ణుడు అంటే ఇష్టం కదా. కృష్ణుడు ఏం చేశాడో మనం వాటిని అనుకరిద్దు ఉన్నా, ఆయన చేసినవన్నీ కొంతమంది గోపికల ఇంట్లో ఉన్నట్టుగా, ఒక వెన్నను ఉట్టిలో పెట్టి కట్టినట్టుగా, ఇంకో గోపిక కృష్ణుడు వేషం వేసుకొని, కృష్ణుడు ఫ్రెండ్స్ అందరూ ఉన్నట్టుగా, మెల్లగా ఆ ఇంట్లోకి వచ్చినట్టుగా, మెల్లగా కుండలోంచి వెన్న తీసినట్టుగా, తిన్నట్టుగా, అలాగే పర్వతాన్ని ఎత్తినట్టుగా కృష్ణుడు ఏమేం చేశాడో అవన్నీ కాళీయ మర్దనం కూడా చేస్తారు. దుష్ట కాళీయ తిష్టాత్ర, హే దుష్ట కాళీయుడ ఉండు అక్కడ నిలబడు అని గోపిక అంటుంది. ఓ 10 మంది గోపికలు వచ్చి ఇలా వంగి ఉంటారు అనమాట. పాము పడగెత్తితే ఎలా ఉంటుందో అలా. ఒక గోపి కృష్ణుడిలాగా వచ్చి వాళ్ళ మీద ఎక్కి నాట్యం చేస్తూ ఉంటుంది. ఇలా కృష్ణుడు చేసినటువంటి పనులనే చేస్తూ అనుకరిస్తూ అనుకరిస్తూ ప్రాణాన్ని నిలబెట్టుకున్నారు గోపికలు. ఈ వృత్తాంతాన్ని వింటుంది గోదావరి. ఆ తర్వాత వాళ్ళు కృష్ణుడిని పొందుతారు. ఇది విని, ఓహో, గోపికలు ఇలా చేశారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు గోపికలు? కృష్ణుడు చేసినటువంటి చేష్టితాలని వాళ్ళు ఇమిటేట్ చేశారు. నేను గోపికలను ఇమిటేట్ చేస్తాను అనుకో, నేను గోపికల్లాగా ఉంటాను అని కృష్ణునే పొందాలి అనుకొని శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి తన స్నేహితురాలనే చెలికత్తెలుగా భావించి, ఆ వడభద్రసాయి పెరుమాళ్ళనే కృష్ణుడిగా భావించి, ఆ కోవలనే నందగోపుడి భవనంగా భావించి, తాను కలియుగంలో ఉన్నప్పటికీ, బ్రాహ్మణ బాలిక అయినప్పటికీ, తాను ద్వాపరయుగంలో ఉన్నట్లుగా, తాను ఒక గోపికలాగా తనను తాను ఒక భావంలో ఇమిడిపోతుంది. టు గెట్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటారు ఇంగ్లీష్లో.
దాన్ని సంస్కృతంలో భావన ప్రకర్షము అని అంటారు. అంత గోపిక భావనలో వెళ్ళిపోతుంది అనమాట. అలా గోపికలాగా తను ఆ రోజు ఆ బృందావనంలో ఎట్లాగైతే కృష్ణుని పొందడానికి పడుకున్న వాళ్ళు పడుకున్నారు, ముందుగా లేచిన వాళ్ళు ముందు లేచారు, లేవని వాళ్ళని లేపుకుంటూ వెళ్ళారు. ఇవన్నీ అనుకరించడం కోసం తాను ఒక గోపిక భావాన్ని పొందుతుంది. ఎంతగా గోపిక భావాన్ని పొందుతుంది అంటే, గోపిక లాంటి కట్టు, గోపిక లాంటి బొట్టు, గోపిక లాంటి కొప్పు, గోపిక లాంటి నడక, గోపిక లాంటి మాట, ఇడై పేర్చము ముడై నాత్తము అంటారు. ఆఖరికి గొల్ల వాసన కూడా వస్తుందట గోదాదేవి దగ్గర నుంచి, కదా. గోపబాలికల దగ్గర చక్కటి మధురమైన నెయ్యి, వెన్నె వాసన వస్తుంటుంది కదా. అలా ఈ కోదై బాలిక శరీరం నుంచి కూడా ఒక మధుర గుమగుమ లాంటి ఒక స్మెల్ వచ్చేదట. అంతగా భావన ప్రకర్షాన్ని పొందింది. వాళ్ళలాంటి మాట, వాళ్ళలాంటి నడక, కట్టుబొట్టు అంతా చేసి తాను బృందావనంలో ఉన్నట్టుగా భావించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం చొప్పున 30 రోజులు ఒక వ్రతంలాగా పెట్టుకొని 30 పాసురాలు మనకు అందించింది గోదాదేవి. అది తిరుప్పావై. ముందు 5 పాసురాలు ఉపోద్ఘాత ప్రకరణం, తర్వాత 10 పాసురాలు గోపికలు లేపుతున్నట్టుగా, ఆ తర్వాత నందగోపుడు భవనానికి వెళుతున్నట్టుగా, ద్వారపాలకులు లేపుతున్నట్టుగా, బలరాముణ్ణి, కృష్ణుణ్ణి, యశోదని ఇవన్నీ కనపడి, ఆ తర్వాత నీలాదేవి భవనంలో ఉన్నాడు ఈయన, ఈయన ఇక్కడ లేడు, నీలాదేవి భవనంలో ఉన్నాడు అని తెలుసుకుని నీలాదేవి భవనానికి వెళ్ళి నీలాదేవిని లేపి, కృష్ణుని లేపి, ఎందుకు వచ్చారో తెలిపి ప్రబంధం యొక్క ఫలశ్రుతిని కూడా చెప్తుంది చివరి పాసురాలు. అలా 30 రోజులు ఒక అద్భుతమైన వర్తంలాగా మనకు అనుగ్రహించింది గోదాదేవి. వేదం అனைத்துக்கும் విత్తాహుం కోదై తమిళ్. వేదం అంతటికి మూలం ఏమిటి, బీజభూతం ఏమిటి అంటే ఓంకారం. ఓంకార ప్రభవా వేదాహ అని అంటారు. ఓంకారం నుండి వేదాలు పుట్టాయి అని అంటే ఓంకారం యొక్క అర్థమే ఈ వేదాలన్నీ చెప్తున్నాయి, అంతకని ఏం చెప్పడం లేదు. తిరుమంత్రాన్ని కాలక్షేపం చేసిన వారు కాబట్టి మీ అందరికీ తెలుసు ఓంకారం ఏం చెప్తుంది అని. అకారవాచ్యుడైనటువంటి శ్రీమన్నారాయణుడికే మకారవాచ్యుడైనటువంటి జీవుడు చెందినవాడు అని అర్థం. కదా? అయ్యైందు మైందు అరియాదమానుడరై వయ్యం సుమప్పదు వంబు, కదా. అయ్యైందు మైందు, 5 5 25, ఇంకొక 5 30. ఈ గోదాదేవి పాసురాలను తెలియని వారిని భూమి మోయటం వ్యర్థము అని అన్నారు మన పూర్వాచార్యులు. అంత గొప్ప ప్రబంధం. శ్రీ వ్రతం తిరు పావై, పావై నోము, శ్రీవ్రతం మంగళకరమైన వ్రతం, సంపదలనిచ్చే వ్రతం. సంపద అనేక రకాలుగా ఉంటుంది. ధాన్య రూపంలో ఉంటుంది, ధన రూపంలో ఉంటుంది, లోహ రూపంలో మెటల్స్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఈ రూపంలో ఉంటుంది, పశువుల రూపంలో ఉంటుంది, సంతాన రూపంలో, అనేక రకాల సంపద. అన్ని సంపదల కన్నా గొప్ప సంపద కైంకర్య సంపద. కైంకర్య సంపద అది గొప్పదైన సంపద. కైంకర్య సంపద కాకుండా మిగతా సంపదలన్నీ కూడా కొంతకాలం ఉండి నశించేటువంటి స్వభావం కలవి. కానీ కైంకర్య సంపద నశించదు. ఇక్కడ మనం దాన్ని సంపాదించుకుంటే శ్రీవైకుంఠంలో కూడా కైంకర్యమే. అది ఎప్పటికీ నశించని ఒక సంపద. అటువంటి గొప్ప సంపదని మనకు అందించింది గోదాదేవి. వేదాంతాలలో నిగూఢంగా అంటే రహస్యంగా ఉన్నటువంటి అనేక విషయాలని కేవలం ఒక 30 పాసురాల్లో పెట్టి మనకు అందించింది గోదాదేవి. దహర విద్య, భూమ విద్య, అంతర్యామి విద్య అనే బ్రహ్మ విద్యలు ఇందులో ఉన్నాయి. ధర్మశాస్త్ర సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి. జగత్ కారణ తత్వము సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి. మనం ఏం తెలుసుకోవాలి,
ఏం తెలుసుకుంటే మనం ఉజ్జీవింపబడతాం, ఏం తెలుసుకోకపోతే మనం నశింపబడతాం. ఇవన్నీ విషయాలు తిరుప్పావైలో ఉన్నాయి. తిరుప్పావై అంతా ఆచార్య వైభవము, తిరుప్పావై అంతా భగవత్ వైభవము, తిరుప్పావై అంతా భాగవత వైభవం. కాబట్టి మన పెద్దలు ఎంతో గొప్పగా ఆదరించారు. ఈరాయిరప్పడి, మూవాయిరప్పడి, నాళాయిరప్పడి అని గొప్ప గొప్ప వ్యాఖ్యానాలు ఉన్నాయి. 4,000 పదాలతోని వ్యాఖ్యానం, 6,000 పదాలతోని వ్యాఖ్యానం, 3,000 పదాలతోని, అంటే పడి అంటే 32 అక్షరములు కలిగినటువంటి ఒక సెంటెన్స్ అని చెప్పుకున్నాం మనం, గుర్తుంటే మీకు. అంటే 30 పాసురాలకు 6,000 వ్యాఖ్యాల. నమ్మాళ్ళవార్లవి 1102 పాసురాలండి. 1102 పాసురాలకి ఈడు ముప్పత్తు ఆరాయిరప్పడి అని ఉంది. అంటే 36,000 వాక్యాలతోని వ్యాఖ్యానం ఉంది. 1102కి 36,000. ఇక్కడ 30 పాసురాలకే 6,000 వాక్యాలు ఉన్నాయి. ఎంత గంభీరమైన అర్థాలు ఇందులో ఉండొచ్చును. మన పెద్దలు ఎట్లా దాన్ని అనుభవించి ఉంటారు. ఆ? ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి. స్వాపదేశ అర్థం, అన్యాపదేశ అర్థం, అంటే ఆడవాళ్ళు తాముగా తమ నోటి నుంచి తమ చెప్పాలనుకున్నటువంటి విషయాలు మనకు అందించాలనుకుంటే స్వాపదేశం అంటారు. ఇంకొకళ్ళని వ్యాజంగా పెట్టుకొని చెప్తే అన్యాపదేశం అంటారు. తిరుప్పావి అంతా ధ్వని ప్రధానమైన కావ్యం. పైకి కనిపించే అర్థం ఒకలాగా ఉంటుంది, లోపలంతా కూడా వేదాంత తత్వాలు ఉంటాయి. ఇలా మనకు తిరుప్పావి ప్రబంధాన్ని అనుగ్రహించి ఆ తర్వాత పరమాత్మ మీద తనకున్నటువంటి ప్రీతిని నాచ్యార్ తిరుమోజి అనే ఇంకో ప్రబంధం ద్వారా కూడా 16 దశకాలు మనకు అనుగ్రహించి స్వప్నంలో పరమాత్మ దర్శనమయ్యి పాణిగ్రహణం కూడా అయి వివాహం కూడా అయి ఆ తరువాత పెరియాళ్ళు వాళ్ళకి కలలో భగవంతుడు కనిపించి మీరు శ్రీవెల్లిపుత్తూరు నుండి శ్రీరంగం ఇచ్చేయండి, మేము అక్కడ ఆమెను వివాహం చేసుకుంటాము అని చెప్పడం. శ్రీరంగాన్ని పరిపాలించేటువంటి రాజు స్వప్నంలో కూడా కనిపించి చెప్పడం. వారు తర్వాత పల్లకీలు పంపించడం, ఎంతోమంది సుమంగళి స్త్రీలు పరిమళ ద్రవ్యాలు వాటన్నింటినీ వెంట పెట్టుకొని గోదాదేవిని చక్కగా అలంకరించి పల్లకీలో కూర్చోబెట్టుకొని శ్రీవెల్లిపుత్తూరు నుంచి శ్రీరంగానికి బయలుదేరటం. ఏమీ తెలియనట్టుగా అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా ఒక కళలాగా జరుగుతుందా ఇదని నిశ్చేష్టుడే చూస్తూ ఉంటారు పెరియాళ్ళు వారు. ఏంటి అసలు ఇదంతా? అర్చారూపంలో ఉన్న పెరుమాళ్ళు మానవ రూపంలో ఉన్న కన్యను ఎట్లా వివాహం చేసుకుంటాడు ఏం తెలియటం లేదు, కానీ భగవత్ ఆజ్ఞ అయింది. అలాగే బయలుదేరారు. శ్రీరంగంలో మనం చూసాం వెలియాండార్ సన్నిధి అని కదా. వెలియాండార్ సన్నిధి ఎంత అద్భుతంగా ఉందండి. ఆ మెయిన్ రోడ్ నుంచి లోపల దాకా వెళ్తే అప్పుడు అమ్మవారి దర్శనం. చాలా విశేషమైనటువంటి ఒక మూర్తి. కూర్చొని ఉంటారు అమ్మవారు చక్కగా. ఆ, ఉమ్, ఒక కన్ను ఇటు ఒక కన్ను ఇటు చూస్తున్నట్టుగా ఉంటుంది. ఒక కన్ను మనం అనుగ్రహిస్తూ ఒక కన్ను శ్రీరంగనాథ వైపు వైపు ఉంచి వీడు వచ్చాడు, వీడు అనుగ్రహించు అని చెప్తుంది గోదాదేవి. అక్కడి నుంచి వెలి ఆండా సన్నిధి. ఉమ్, మూలమూర్తి అక్కడ ఉంటారు. ఉత్సవమూర్తి రాముడి సన్నిధిలో ఉంటారు. శ్రీరంగ క్షేత్రంలో రాముడి సన్నిధిలో ఉంటారు. ఎందుకంటే ప్రతి ఉత్సవానికి నంపెరుమాళ్ళు రావాలంటే అక్కడి నుంచి ఇక్కడికి కష్టం కదా. ఏదైనా వీధులు ఎవరైనా పోయిన వాళ్ళు అలా ఉంటే మరి అప్పుడు అమంగళం కదా. అందుకని ఉత్సవమూర్తి అక్కడ ఉంటారు. సంవత్సరంలో 2 సార్లు మాల మార్పిడి జరుగుతుంది ఆ సన్నిధిలో. గోదాదేవి అక్కడ వచ్చి విడిది చేసింది అని, పెరియాళ్ళ వాళ్ళు అక్కడ అనుష్ఠానం చేసుకున్నారు అని ప్రతీతి. అలా ఆ, తర్వాత అన్ని మంటపాలు దాటుకుంటూ లోపలికి వెళ్ళిన తర్వాత అర్చక స్వాములు మాల మార్చి వివాహం అయిపోయింది అనుకున్న సమయంలోనే తాను అందరూ చూస్తూ ఉండగానే జరజరా లోపలికి వెళ్ళిపోయి ఒక్కసారి ప్రదక్షిణం చేసి ఆదిశేషుడి పైన కాలు పెట్టి పరమాత్మలోకి అంతర్లీనం అయిపోతుంది గోదాదేవి.
పాపం అల్లారు ముద్దుగా పెంచాడు పెరియాళ్వార్. నువ్వు ఇలా తీసుకెళ్తే ఎట్లా అని పాపం చాలా బాధపడతారు పెరియాళ్వార్. ఏం పర్వాలేదు, రంగమన్నారుగా మేము ఏం చేస్తాం శ్రీవిల్లిపుత్తూరులో అని చెప్తారు రంగనాథుడు. అలా రంగమన్నారు, గోదాదేవి, గరుత్మంతుడితో పాటుగా మనకు దర్శనమిస్తారు శ్రీవిల్లిపుత్తూరులో. కాబట్టి అద్భుతమైన ప్రబంధం తిరుప్పావై. నెల రోజులు సాగేటువంటి వ్రతం. ఎన్నో అమూల్యమైన విషయాలు ప్రతి సంవత్సరం వింటున్నా మళ్ళీ కొత్త కొత్తగా వినాలి అనే ఒక ఉత్సుకత, ఒక ఆరాటం, ఒక జిజ్ఞాస. ప్రతిసారి ఏదో కొత్త విషయం. ఈసారి ఆచార అనుగ్రహం ఉంటే ప్రతిరోజు ఆ, ప్రవచనం ప్రారంభంలో మన శ్రీరంగ ప్రియ ప్రజ్ఞ అమ్మాయి ద్వారా ప్రతిరోజు ఒక పాసురాన్ని గాన రూపంలో మనం విని ప్రవచనం ప్రారంభం చేస్తాం. చివరిలో ప్రతి పాసురాన్ని ఆచారపరంగా అన్వయించి ఒక ప్రక్రియ ఉంది, మన పెద్దలు అనుగ్రహించారు. దాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేస్తాం. ప్రతి పాసురానికి ఒక దివ్యదేశంతో కూడా సంబంధం ఉన్నట్లుగా మనకు పెద్దలు చెప్తారు. అలా ఎట్లా వీలైతే అట్లా అన్నీ మనం సేవించలేం కదా. కొద్దిగా పర్యవాచాన్ని బిళ్ళే వ్యాఖ్యానం కూడా, ఎందుకంటే పెద్దలు అంత కష్టపడి మనకు వ్యాఖ్యానం అందించారు. శుష్కంగా అంటే ఏదో ఎండబెట్టినట్టుగా ఏదో అలా చెప్పుకుంటూ పోవడం కాకుండా కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో మణిపురాల వ్యాఖ్యానం కూడా ఒక పంక్తి, ఒక పారాగ్రాఫ్, 2 పారాగ్రాఫ్లో సేవించి దాన్ని కొంచెంగా వర్ణించుకోవడం కూడా ఒక ప్రయత్నం చేద్దామని ఈసారి సంకల్పం. భగవద్భాగవత ఆచార్య మంగళాశాసనాలు మీ అందరి మంగళాశాసనాలతోనే అది సరిగ్గా జరగాలి అని దాసు ఆశపడుతున్నాడు. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, మనకు సమయం లేదు, ఇప్పటికే చాలా సమయం అయింది. మిగతా విశేషాలు మనం రోజుకొంత అనుభవించే ప్రయత్నం చేద్దాం. ఎట్లాగూ ఈ నెల రోజుల్లో సదస్సులు ఉంటాయి. కొంతమంది భాగవతోత్తములు దాసుని ఇంటికి ఆహ్వానించారు, వాళ్ళ ఇంట్లో కాలక్షేపం చేయమని. ఆ డేట్స్ కూడా మీకు పెడతాడు దాసుడు. ఒక 2 రోజులు మాత్రమే ఖాళీ ఉంది. ఆ 2 రోజుల్లో ఇంకెవరైనా ఆహ్వానిస్తే కూడా వాళ్ళ ఇంటికి వచ్చి తిరుప్పావై సేవాకాలం చేసి కొన్ని విశేషమైన అర్థాలని సేవించుకునే ఒక ప్రయత్నం కూడా చేసే కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. ఒక్కొక్క మాసంలో మనం చేసేటువంటి జపము, హోమము, దానము, కైంకర్యము వీటికి ఒక రకమైన ఫలం ఉంటుంది. ఈ ధనుర్మాసంలో చేసే దానికి అనంతమైన ఫలము అని చెప్తారు. కాబట్టి ఈ ధనుర్మాసంలో మనం చేసేటువంటి పూజ, పునస్కారం, దానము, యజ్ఞం ప్రతిదీ అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది అని మనకు చెప్తారు పెద్దలు. ఫలితం మీద మనకు ఆశ ఉండదు, కైంకర్యం మీదనే ఆశ. కాబట్టి కైంకర్యంలో ఈడుపడదాం, భగవంతుని యొక్క గుణాల అనుసంధానంలో ఈడుపడదాం. మార్గళి వ్రతము, మార్గశీర్ష స్నానం అంటారు కానీ స్నానం చేసినట్టుగా ఎక్కడ కనపడదు. తిరుప్ప ప్రబంధం మొత్తంలో కూడా గోపికలు లేపుకొని వెళుతుంది, కృష్ణుడి కనపడుతుంది, కానీ వాళ్ళు స్నానం చేసి వచ్చినట్టుగా ఎక్కడ కనపడదు. వాళ్ళు స్నానం అంటే ఏమిటి? స్నానం గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం అని ఎప్పుడు పరమాత్మ గుణాన్ని అనుభవించడమే మనకు గొప్ప ఫలం. దాంట్లో ఈడుపడ్డవాళ్ళు మనం కాబట్టి వీలైనంత వరకు అనుభవించే ప్రయత్నం చేద్దాం. శ్రీమతి రామానుజన్మ అడియన్ రామానుదాస్ స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించనత్రాణ బద్ధకంకణపాణయే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ రామానుజదాస్. మనం ప్రతినిత్యం ఉదయాన్నే లేచి దేవాలయంలో మీరు అన్వయించుకోవాలి అనుకుంటే ఇంట్లో సెకండరీగా ప్రాధాన్యం ఇచ్చి ముందు దేవాలయంలో అన్వయించండి, ఆ తర్వాత ఇంట్లో చేసుకోవడం. లేదు మాకు వసతి ఉంది మేము చేసుకుంటాము అంటే ఇంట్లో చేసుకొని
వెళ్ళండి. రేపు మధ్యాహ్నం 12 తర్వాత ధనుసు సంక్రమణం. అవకాశం ఉన్నవాళ్ళు మధ్యాహ్నం వరకు ఏదో కొద్దిగా బాలభోగం స్వీకరించి రాజభోగం స్వీకరించకుండా ముందుగా తిరుమంజనం చేసుకోవాలి. 2 నిమిషాలు చెప్తాను కొన్ని విషయాలు. మీకు అన్నీ తెలిసిన విషయాలే, కానీ కొద్దిగా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని. ముందు రోజే తిరుమంజనం చేసుకోవాలి, లేదా రేపు పొద్దునైనా తిరుమంజనం ప్రారంభం చేసుకోవచ్చు. తిరుమంజనం అంటే భగవన్మూర్తులందరినీ చక్కగా శుభ్రపరచడం, అభిషేకం మరి గోదాష్టోత్తరం, కృష్ణాష్టోత్తరం సేవించి అటుపైన మధ్యాహ్నం అయినా సరే పర్వాలేదు తిరుపతి సేవించవచ్చు. తిరుపతి తిరుప్పావై పూర్తిగా పాసురాలన్నీ 28 వరకు మనం సేవించి ఆ తర్వాత సిట్టిం సిరిగాయలతో చామర వీస్తూ శాతుమరై చేసి ఆ తర్వాత మనం పల్లాండు చెప్పాం కదా, అణధ్యయన కాలం కాబట్టి ఆ రోజు పాసురంతో మనం హారతి పడతాం, మంగళాశాసనం చేస్తాం. ఆ రోజు పాసురాలు 2 సార్లు చెప్తూ మనం మంగళారతి ఇస్తాం. పల్లాండు ప్లేస్లో అది చెప్తాం అనమాట. లక్ష్మీనారాయణాక్షరాంగ ఎట్లాగో చెప్తాము, అవన్నీ రెగ్యులర్గా ఉండేవి తిరువరాధనలో. పల్లాండు ప్లేస్లో ఆ రోజు పాసురాలు 2 సార్లు మనం విన్నవిస్తాం అమ్మవారికి, పెరుమాళకు చూపిస్తూ విన్నవిస్తాం ఎస్పెషల్గా. రేపు కుదరదు మాకు అనుకున్నప్పుడు ఎల్లుండి రోజున 2 పాసురాలను మనం సేవించవచ్చు. ఇన్ ద సెన్స్ తిరుప్పాయి ఎప్పుడు ప్రతిరోజు నిత్యానుసంధానంగా చేయాల్సిందే. 25 పాసురాల వరకు సేవించాల్సింది తిరుపతి నుంచి ముందు తిరుప్పావి. అంటే ముందు ఎలా చేస్తాం మనం, అర్ఘ్యపాద్యాలు ఇచ్చిన తర్వాత పుష్పాలు అలంకరించిన తర్వాత అవసరార్థం ఫలం నివేదయామి అని ముందు ఒక ఫలాన్ని నివేదించి సింపుల్గా మంగళాశాసనం చేస్తాం. మంగళాశాసన పరైహి మదాచార్య పురోగమై అని చెప్పి అప్పుడు కూర్చుంటాం. చక్కగా కూర్చొని సాయితరులా అని దయాపాత్రం ధీమ శ్రీశైలం చెప్పకుండా దయాపాత్రం ధీభక్త్యాది గుణాన్నవం పొదుగుతూనే చెప్పి ఆ తర్వాత తిరుప్పళేడుచ్చి సేవించి ఆ తర్వాత తిరుప్పావై 28 పాసురాలు మనం సేవించి ఆ తర్వాత పొంగలి నివేదన చేసి ఆ తర్వాత మనం మంగళాశాసనంతో లక్ష్మీనారాయణ లాక్షాంగ చెప్పిన తర్వాత చిత్తం శిలికాలయతో చామర వీచి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి హారతి చూపిస్తూ 2 పాసురాలని 2 సార్లు, 1-2 పాసురాలు 2 సార్లు ఎల్లుండి రోజున మీరు చేసుకోవచ్చు. ఇది క్రమం. సరే, ఎవరికైనా ఏదైనా సందేహాలు, ఏదైనా మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళకి మాత్రం అన్మ్యూట్ చేస్తారు దాసుడు. అవతారిక అర్థం అవ్వాలి. అవతారిక అర్థం అయితేనే మనకు తిరుప్పావైలో ఏ ఘట్టంలో ఏ నడుస్తుంది అనేది తెలుస్తుంది. అందరికీ అర్థమైందా? ఎవరన్నా అన్మ్యూట్ చేసుకోండి, ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేయండి. ఐఫోన్ అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. అడిగిందా స్వామి? అడిగిందా స్వామి? రేపు ద్వాదశి కదా స్వామి, ప్రొద్దున మరి పారణ చేసుకోవచ్చునా ఎట్లా స్వామి? అదే చెప్తున్నా కదా, మీకు అవకాశం లేకపోతే స్వామి పాలన చేయాలి అంటే మరి మీరు చాపాటు చేయాలి కదా. స్వామి చాపాటు చేయాలి. అడిగి సామాన్య న్యాయం విశేష న్యాయం ఎలాగో ఉంది కదా. కాబట్టి స్వామి మీరు విశేష న్యాయాన్ని పాటించాలి అనుకున్నప్పుడు మధ్యాహ్నం వరకు ఉండి ఆరాధన అయిన తర్వాత స్వీకరించాలి. లేదు అంటే ఎల్లుండి నుంచి ప్రారంభం చేసుకో. స్వామి ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేయండి సందేహం ఉన్నవాళ్ళు. అవతారిక బాగా అర్థమైందా? అర్థమైంది. సరే, అమరవాదు గారు, మరింగంటి స్వామి గారు కన్వర్ట్ చేసుకో. అడిగాను, అర్థమైంది స్వామి. విపులంగా మీరు విశేషణలతో వివరించిన తర్వాత ఇంకా అర్థం కాకపోవడం అనే సమస్య ఉండదు. అయ్యో, సంతోషం. అడిగాను, అర్థమైంది. అడిగాను. మీ ముందే చెప్పాము కదా, మీది ద్రాక్షపాకం. స్వామి నారికేలం కాదు, కదలి కాదు, ద్రాక్షపాకం. అడిగాను. చెప్పగానే మాకు అర్థమయ్యే విధంగా ఉంటుంది, మళ్ళీ మర్చిపోకుండా ఉండేటట్టుగా. అడిగాను. చాలా చక్కగా చేయించాం స్వామి. చాలా మంది మన కూడా ఈ అవతారిక తెలియకుండా తిరుప్పావని సేవిస్తున్నారు. అది క్రమం కాదు.
మనకు తెలిసినా సరే మళ్ళీ ఒకసారి అవతారిక పెద్దల ద్వారా వినాలి. ఇది క్రమం, శాస్త్రీయమైన క్రమం అన్నమాట. కాబట్టి ఎంత పెద్ద ప్రవచనకారులైనా, మనకు ఎంత పరిజ్ఞానం ఉన్నా అవతారికలు సూక్ష్మంగా అయినా చెప్పుకొని తిరుప్పావలోకి అడుగుపెట్టాలి. తనియన్లు కూడా ఉన్నాయి. అవకాశాన్ని బట్టి వాటిని కూడా మనం ప్రవచనాల్లో కవర్ చేస్తూ ఉంటాం. ఉం? అడిగి సరే స్వామి. అడిగాను స్వామి. ఇది గోష్ఠి ఇప్పుడు రేపు వారందరికీ ఉం. స్వామి రేపు చెప్పండి ఇది చెప్పండి. బిహెచ్ఎల్ నుంచి ఇది మనకు లింక్ లో ఉంటుందా? ఉంటుందండి. ఆ, మనం శ్రీరంగం బయలుదేరే ముందే ఎయిర్టెల్ డాంగిల్ తీసుకున్నాం. ఎక్కడికి ఉమ్, వెళ్ళినా కూడా నెట్ ప్రాబ్లం లేకుండా. సరే సార్. సో అది కూడా జూమ్ లింక్ ఇస్తాము. అది ఎవరికైనా పంపించవచ్చు. ఇక రహస్య గ్రంథం కాదు కాబట్టి తెలిసిన వాళ్ళకి పంపించవచ్చు. 7 to 8 జూమ్ ద్వారా వస్తుంది. వీలైనంత దగ్గరలో వరకు ఉన్న అంటే వాళ్ళు స్వామి ఏదైనా చెప్పండి. ఒక రోజు ప్రత్యక్షంగానే సేవించుకోవాలని ఉంది రండి అక్కడ. స్వామి, చాలా సంతోషం. మీరు అదే, అక్కడ గోష్ఠిని చూస్తే కూడా చాలా ఆనందపడతారు. అయ్యో అని చూసాను. ఎందుకంటే చక్కటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాళ్ళంతా కూడా, అంటే మిగతా వాళ్ళకి లేదని కాదు, అవును. వాళ్ళు చాలా బాగుంటారు. ఆ, అంత పెద్దవాళ్ళు అందరు ఉంటారు. మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు. సన్నిధి చాలా కూడా బాగుంటుంది. ఆర్తిగా సేవిస్తారు వాళ్ళు ప్రవచనాన్ని. ఉమ్, తప్పకుండా మీరు ఆ గోష్ఠిని కూడా సేవించవచ్చు. చలి చలి అనుకున్న వాళ్ళు చక్కగా జూమ్లో సేవించవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? సరే. సరే. ఎక్కడి నుంచి అయినా అడిగేసి రావచ్చు. మెట్రో ఫెసిలిటీ ఉంది. చక్కగా మియాపూర్ వరకు వచ్చి మియాపూర్ నుంచి ఏదో ఒక వీకెండ్లో అయినా తప్పకుండా వస్తే ఆ గోష్ఠి కూడా పరిచయం అవుతుంది. తప్పే ఉందండి. భాగవతుల పరిచయ భాగ్యం మంచిదే కదా. ఆ? అక్కడ శ్రీనివాసం రోహిణి దంపతులు ఉన్నారు, పుణ్య దంపతులు. వారి పరిచయ భాగ్యం కూడా వస్తుంది. స్వయమాచార్య వంశం వారిది. ఆ? చక్కగా వారి పరిచయం కూడా. భాస్కరాచార్య స్వామి వారు సుమారు 530 పైగా దేవాలయాలు ప్రతిష్ఠ చేసినటువంటి వైఖానస పండితులు వారు. ఉం? అందరూ సేవించుకోవచ్చు. పెరుమాళ్ళు భోగ్యంగా ఉంటారు, సేవించుకోవచ్చు. రామానుజ జయ రామానుజ జయ రామానుజ జయ రామానుజ. స్వస్తి అనేక మంగళ శాసనాలు గోష్ఠి వారందరికీ అనుమతి చేయడం జరిగింది. అడిగే రామానుజదాసం, శ్రీమతి రామానుజ. అడిగిన దాసు అడియన్ రామాన్ దాస్ అడియన్ రామానుజన్ దాసోహం స్వామి. జై శ్రీరామ్. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలి అనే జై రామానుజన్. అడియన్ దాసోహం స్వామి. దాసు. చాలా బాగా వివరించారు. అడియన్ దాసోహం స్వామి. అడియన్ కళ్ళ దాసోహం కట్టినట్టు స్వామి. సన్నివేశం అడియన్ అమ్మవారిని దాసోహం స్వామి. దర్శించుకున్నాను స్వామి. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలి అని అడియన్ దాసోహం స్వామి. ఈ ఎంత నెల విన్నా రోజులు కానీ మళ్ళీ సరే వినాలి అని ఈ నెల రోజులంతా కూడా మనం హైదరాబాద్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, అమెరికాలో ఉన్నా, మనం బృందావనం ఉన్నట్టుగానే ఉండాలి. మనం ఆంధ్రాల వెనకాలే ఉండాలి. మనం కూడా గోపికలుగానే భావించి ఆంధ్రాలు ఎట్లా చెప్తుందో అట్లా మనం ఫాలో అవుతూ ఉండాలి. ఆంధ్రాలు వర్ణించే గోపికల యొక్క వైలక్షణ్యాన్ని ఏమన్నారా? Ahora la gente puede usar la otra servicio. Yo traigo a mi chimpamari, de Pablo Mari, que bueno market que no. కరెక్ట్గా ఉన్నది రాస్తే అలాంటి ప్రజలకు 200 లీటర్లు అదంతా ఉందా? మళ్ళీ అంటారు. అడియన్ చేసిమన్నారా? అడియన్ దాసోహం స్వామి. జై అడిగిన దాసోహం స్వామి. అడియన్ రామానుజదాసన్ స్వామి. సెలవు తీసుకుంటాను స్వామి. స్వామి అడిగిన దాసు, దాసోహం నేను స్వామి. మీటింగ్ చేయలేట్టున్నాను, మీటింగ్ చేస్తున్నాను.